టైం ఎంత అయింది బాబాయ్? ఈ పాటికి మొదలయ్యే ఉంటుందిరా. నీ భార్య ప్రవర్తన మంచిది కాదని భావించి ఆమెను దారుణంగా హత్య చేసిన కారణంగా నిన్ను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 అనుసరించి ఉరితీస్తున్నాం. నాన్న నిజంగా అమ్మని చంపాడా బాబాయ్? లేదురా, మీ నాన్న నిర్దోషి. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆ దేవుడితో పాటు ప్రపంచమంతా వినిపించేలా గొంతు చించుకుని అరుస్తాను. విందురు కాని ఆ హత్య చేసింది నేను, దేవతలాంటి మీ అమ్మను చంపింది నేనురా. బాబాయ్ అవునరా, కామంతో కళ్ళు మూసుకుపోయి ఒంటరిగా ఉన్న మీ అమ్మను లొంగ తీసుకోవాలనుకున్నాను. ఆ తల్లి ఏడ్చింది, బతిమాలింది. అమ్మవారై కత్తిపీట తీసింది. ఆ కత్తిపీటతోనే మీ అమ్మను చంపి ఆ నేరాన్ని మీ నాన్న మీదకు దోశాను. మీ నాన్న నిర్దోషిరా, మీ నాన్న నిర్దోషి. న్యాయం గుడ్డిది, ధర్మం మోగది, సత్యం చెవిటిది. ఈ హత్య నేను చెయ్యలేదు, నేను నిర్దోషి. నేను మరణించాక విషయం తెలిసినా మీరు, మీ న్యాయస్థానం, మీ చట్టం ఏమీ చేయలేదు. అందుకే ఉరిశిక్ష రద్దు చేయండి. అదే నా ఆఖరి కోరిక. అదేనా? నిర్దాక్షిణ్యంగా అమాయకుడు బలి తీసుకుని ఉరిశిక్ష రద్దు కావాలి. అండ్ జెంట్మెన్ ఆఫ్ ద జ్యూరీ, ఈనాడు ఈ కోర్టులో నేను మాట్లాడేది ఒక కేసు గురించి కాదు, ఇండియన్ పీనల్ కోడ్లోని ఒక సెక్షన్ గురించి. అదే 302. ఈ 302కు మరో అర్థం ప్రాణం పోయే వరకు ఉరి తీయమని. మిలాడ్, మామూలు మనిషి ఒకటి ప్రాణం తీస్తే దాని హత్య అంటున్నాం, నేరం అంటున్నాం. అదే పని కోర్టు వారు చేస్తే దాని ఉరి అంటున్నాం, శిక్ష అంటున్నాం. రెండిటికి తేడా లేదు మిలాడ్. పూర్వకాలంలో నేరస్తుల్ని సలసలా కాగే నూనెలో వేసి చంపేవారు, మెడనరికి చంపేవారు. అది ఇప్పుడు మనకి ఎంత అనాగరికంగా కనపడుతుందో అలాగే మనం వేసే ఈ ఉరి మన భావితరానికి అంతే అనాగరికంగా కనపడుతుంది. మనసు కష్టపెట్టుకుని ఒప్పుకోవడం కదయ్యా, మనస్ఫూర్తిగా కాస్త నవ్వుతూ ఒప్పుకోవయ్యా. ఉరి ఘోరం కదంటావా? ఈ కోర్టు పని కంటే అదేనా ఏం బాబు? మరీ అలా అనకయ్యా, మనంతా కలిసి ఊరిని మార్చాలి. సర్లేండి, నాకు తెలిసినప్పటి నుంచి కోర్టులో కుర్చీలకి బల్లలకి షవలెట్టేసిన మార్చిన లేడు. చట్టంలో ఎవడు మారుతాండి? ఓ మీరు అరుసుకుని ఆయాస పడిపోవడం తప్ప. అయినా బాబు నాకు చెలక అడుగుతాను,
పొద్దుల్లా చెట్ల కింద తిరిగి అందరూ వెళ్ళిపోయాక నేను తలుపులు తాళం వేసుకు వెళ్ళిపోకుండా నన్ను పట్టుకు ఆపేసి నా మీద ఇలా రికార్డ్ చేసిన చాలా అన్యాయం బాబు. ఇదిగో నరసింహలో ఈ సీకేపీ గాడిని అదేంటి బాబు? అదే ఆ చెట్టు కింద పీట కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నవ్విన నాపచేనే పండుతుందో చూస్తూ ఉండు. ఏదో ఒక రోజున ఈ సీకేపీ గాడు ద గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు గారు అంతటి వాడు అవుతాడు. నమస్కారం సార్. ఎడ్జర్నమెంట్సా? నమస్కారం సార్. ఎడ్జర్నమెంట్సా? చిత్తం. ఎల్లుండి పార్టీకి అందరికి ఇన్విటేషన్లు పంపించేశావా? ఇన్విటేషన్లు చిత్తం చిత్తం. ఢిల్లీ నుంచి సెంట్రల్ మినిస్టర్ చిరంజీవి గారు వస్తున్నారు. గెస్ట్ హౌస్ లో దిగుతున్నారు. నువ్వు సైకిల్ మీద వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఢిల్లీ నుంచి మంత్రి గారు సైకిల్ మీద వచ్చేస్తున్నారన్నమాట. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నారు? మంచి టైం చూసి నన్ను తగలెట్టాయి. నీ చెముడు సంతకెళ్ళా. ఇప్పుడే వెళ్ళమన్నారా సంతకి? ఓరి చెమిటి మహానుభావా, చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఇవ్వాలి. చిత్తం చిత్తం పంపిస్తాను. చిరంజీవికి? చిరంజీవికి ఇన్విటేషన్ అది పంపించు. సార్ పోస్ట్. అయితే నాకే. ఇన్విటేషన్. బాబు ఒరేయ్, ఏమిట్రా? ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు గారు లేరు? ఆయన దగ్గర నుంచి పార్టీకి రమ్మని నీకు ఇన్విటేషన్ వచ్చిందిరా. ఎరా పిచ్చి పిచ్చి జోకులు వేసాడు పొట్ల పొడుస్తాను రే యాదవని. కేసుకు 25,000 తీసుకునే ఆ సర్వోత్తమరావు గారు ఏమిటి ఈ సీకేపీ గారికి ఇన్విటేషన్ పంపడం ఏమిట్రా? కావాలంటే చూడరా. అవును, మిస్టర్ చిరంజీవి ఎంఏ ఎల్ఎల్బి. నీ చెప్పిన సరిగ్గా విను. 10 మందితో నువ్వు పరిచయాలు పెంచుకోవాలంటే ఇది మంచి సదవకాశంరా. అందుకే నువ్వు ఆ పార్టీకి సూటు బూటు వేసుకుని మరి వెళ్ళు. రేయ్ రేయ్ ఆపురా. ఏమిటి సూటు బూటు? యాదవని. రేయ్ చిరిగిపోయిన చొక్కా, చాట్లాడే మొహం చూసి 4 రోజులైన ప్యాంటు తప్ప మన దగ్గర ఏమున్నాయిరా? అలాంటిది సూటు బూటు. ఇలాంటప్పుడేరా ఈ స్ఫూర్తి తన సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తాడు. హైరేటా లోరేటా ఏ రేట్లో బట్టలు కావాలి బాబు? సూటు నాకే. సూట్ అయితే 12 రూపాయలు, లోపల చొక్కా కూడా కావాలంటే 2 రూపాయలు ఎక్స్ట్రా. ఏదెట్టుకన్నా పొద్దునిచ్చేయాలా? చూడు బాబా, టై ఎంత? ఎర్రది 1 రూపాయి, నల్లది 1 రూపాయి. ఏ రంగు తెలియకుండా తెలిసిపోయిందనుకో అది పావలా. ఏదెట్టుకన్నా పొద్దునిచ్చేయాలా? వట్టి ప్యాంట్ ఎంత? ఒట్టి ప్యాంట్. జిప్ ఉన్నదా జిప్పు లేందా? గొప్పడే బాబు, జిప్లేని పట్టుకెళ్ళి మేమేం చేసుకుంటాం? ఇలాంటి లాయ్ చేసుకోవచ్చుగా. ఒరే స్ఫూర్తి, ఇది కూడా బానే ఉందిరా. అవునరా. 15 రూపీస్. ఇదట్టుకన్నా పొద్దునిచ్చేయాలా? అబ్బా నువ్వు ఉండరా. చూడు బాబు, మంచి ప్యాంట్ ఎంత? 3 రూపీస్ 24 పైసా. ఒట్టి కోటు? కోట్ 5 రూపీస్, బొత్తాలతో కలిపి 8 రూపీస్. ఏదట్టుకన్నా పొద్దునిచ్చేయాలా? అంతే కదా. ఆ బొత్తాలు లేని కోటు, ఆ ఎర్ర టై 2 ఇచ్చే చాలు. టోటల్ 6 రూపీస్. ఓకే. అదట్టుకన్నా పొద్దునిచ్చేయాలా? ఓకే. ఓకే. అరే మీరా? మీకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా అండి? అవునండి. రండి కలిసి వెళదాం. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మరీ రమ్మని నాకు స్పెషల్గా ఇన్విటేషన్ పంపించారండి. వస్తానండి. నమస్తే జీ. నమస్తే నమస్తే నమస్తే. హలో వై సో లేట్?
వెల్కమ్ సార్. హలో. తీసుకోండి. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. హలో మిస్టర్ చిరంజీవి. హలో సార్. హలో. Just a అండి. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. నమస్కారం అండి. నిజానికి డాక్టర్లు ఆ ప్రశ్న ఏం వేయాలి? మీరేంటి ఒట్టి చేతులతో? వెరీ బ్యాడ్. బేరా సార్ టేక్ యువర్ చాయిస్ ప్లీజ్. నేను ఏమిటి ఆలోచిస్తున్నారు? కొంపతీసి మీరు సాధ్యంతువా? తీసుకుందాం వద్దా అని హెసిటేట్ జస్ట్ ట్రై టు హెసిటేట్. తీసుకోండి సార్. Come on. Just take it. Cheers. ఫ్రెండ్స్, నా ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ సమావేశమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనమందరం ఇక్కడ సమావేశం అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను గత 25 సంవత్సరాలుగా లాయర్ వృత్తిలో ఉంటున్నాను. నేను అనేక కేసులు వాదించాను. దోషులకు మాత్రమే శిక్షలు పడితే మనం బాధపడవలసిందేమీ లేదు, కానీ నిర్దోషులకు కూడా శిక్షలు పడుతున్నాయి. పెద్ద పెద్ద భూస్వాములు దొమ్మి కేసుల్లో, మర్డర్ కేసుల్లో పాలేళ్లను ఇరికించి తాము తప్పుకోవడం లాయర్గా నాకు స్వయంగా తెలుసు. గతంలో జరిగిన ఈ దారుణం భవిష్యత్తులో జరగడానికి వీల్లేదు. ఒక నిండు ప్రాణం మెడ విరిగిపోయిన నాటి రాత్రి, ఆ రాత్రి నిజంగా నాకు కళరాత్రి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. అలా ఎన్నో నిద్ర పట్టని రాత్రులు గడిపి 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 చివరికి నేను నిర్ణయానికి వచ్చాను. అదే జీవితాశయంగా మార్చుకున్నాను. అదేమిటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఉరి శిక్షను రద్దు చేయాలి. మిస్టర్ చిరంజీవి, ఏమిటి? ఏమైంది? మీరే మాట్లాడుకుంటున్నారు? మిస్టర్ ప్రకాష్, నేను గొంతు చుంచుకొచ్చిన ఆ నినాదాలు ఏవి మీకేం వినపడలేదా? వినపడలేదా? అదే ఏమైందండి? అయ్యో, అరవకండి ప్లీజ్. నేను పార్టీలో నేను బాత్రూంలో చేరేపది నేను బెడ్రూమ్లో మీరు చేరది, మీరు జాకెట్ హుక్స్, అది ఇదంతా యాద్ 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 యాదృచ్ఛికం. కరెక్ట్, ఈ యాదృశ్చికం. అసలు ఏం జరిగిందంటేనండి, కడుపంతా ఏదో వికారంగా ఉండి వేవిళ్ళ బాధతోటి. వాట్? ఓహ్, వేవిళ్ళు అంటే మీకు తెలియదు కాబోలు, పెళ్ళైతే తెలుస్తుందండి. షట్ అప్. నౌ గెట్ అవుట్. అయ్య బాబాయ్, కోపడకండి. నేను బందిపోటు బలదేవ్ సింగ్ను కాదు, ఠాకూర్ గబ్బర్ సింగ్ను కాదండి. నేను సర్వోత్తమ గారి పార్టీకి వచ్చిన గెస్ట్ అండి. అది నా పేరు చిరంజీవి. అబే,
తుమ్మినందుకు దీవించుకోవడం కాదండి. నా పేరే చిరంజీవి, చదువు ఎంఏ LLB, వృత్తి CKP. అంటే అంటే చెట్టు కింద ప్లేడరు అని. భలే తమాషాగా మాట్లాడుతున్నారు. అరే అలా ఉడికిపోతున్నారేంటి? సరే అండి, మిమ్మల్ని చూసిన తర్వాత బట్టలు తడిసిపోయాయి కదండి. కోట్ బాగా తడిచిపోయింది, తీసి ఇవ్వండి, రేపు పంపిస్తాను. అలాగేనండి. ఏ దట్టికల్లో పొద్దునిచ్చారా? పొద్దునిచ్చేయాలా? ఏమన్నారు? ఏం లేదండి. భలేవారే, ఏదో మాట్లాడి ఏం లేదంటారేమిటి? నవ్వితే మీరు చాలా బాగుంటారండి. అంటే నవ్వకపోతే బాగుంటాను కదండి, నవ్వినా బాగుంటారు, నవ్వపోయినా బాగుంటారండి. అంటే మీరు ఎలా నవ్వినా, ఎప్పుడు నవ్వినా, అసలు నవ్వుతూ నవ్వకపోయినా, అది అంటే నా అభిప్రాయం ఏమిటండి, లాభం లేదండి. వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటండి? చూడండి, ఈ కోట్ బటన్ మీదే అనుకుంటా. కరెక్టేనండి. చాలా థ్యాంక్స్ అండి. ₹1/2 మిగిల్చారు. ₹1 ఏంటి? పార్టీ కదా అని కోటు ఇవన్నీ అద్దెకి తీసుకొచ్చానండి. చొక్కా మాత్రం నా సొంతనండి. ఇదో స్వామి, నిన్న 2 ఇడ్లీ ఒక కాఫీకి 80 పైసలు అయింది కదా, మరి వేళ ఏంటి ₹1? నిన్న సాయంత్రం మినిస్టర్ మారిపోయింది కదా సార్, 2 పెసరే. ఏంటి బే? తమరి పర్సనాలిటీ చూడ ముచ్చటగా ఉంది తారాసింగ్ గారు. దారాసింగ్ ఎవడు బే? మన పేరు భీమేశ్వర్. ఈ నోట్ ఎవరిచ్చారో? ఏ ఎందుకలా అడుగుతున్నావు? ఈ రూపాయి నోటు మారదు. అయితే అది మంది కాదు, వీడిది. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అది చాలా అన్యాయం దారాసింగ్ గారు. మీకు బాడీ ఉంది కదా అని ఇలా పబ్లిక్ గా అబద్ధాలు చెప్తే ఆడదారాసింగ్లు పుడతారు. అది ఏమండి, ఖచ్చితంగా ఆ మారం నోటు మీదేనండి. ఏంటి బే పేల్తున్నావు? సారీ దారాసింగ్ గారు, ఐఎమ్ సారీ భీమేశ్వర గారు, మీ దగ్గర బోల్డ్ అని నోట్లు ఉండొచ్చు, అందులో ఈ బుజ్జి కూడా మీకు గుర్తుండపోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసే ఒకే ఒక నోటు ఈ నోటు సార్. దానికి ఎన్ని మడతలు ఉన్నాయో, ఎన్ని మరకలు ఉన్నాయో, ఎన్ని బొక్కలు ఉన్నాయో నాకు బాగా గుర్తు సార్. ఖచ్చితంగా ఆ మారం నోటు మీదే సార్. ఏంటి బే ఆ నోటు నాదా? తారసింగ్ గారు, ఇంత చిన్న విషయానికి మీరు నన్ను మర్డర్ చేయటం మహా దారుణం సార్, దారుణం. ఒక్క నిమిషం సార్, నా వల్ల దేశం చాలా ఉపయోగం ఉంది. ఇదిగో మీరు నా మాట విని నేను ఉరిశిక్ష రద్దు చేసేంత వరకు మీరు కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత మీరు నన్ను మర్డర్ చేసినా కానీ మీకు ఉరిశిక్ష పడదండి, పడదు, గ్యారంటీ. ఇది మీ దగ్గర ఉంచండి, మీరు వెళ్ళండి సార్. సార్ మీ బిల్ కూడా నేను పే చేస్తానండి. నువ్వు చెప్పేదంతా వింటుంటే మినిస్టర్ చిరంజీవిరావు గారికి పంపమన్న ఇన్విటేషన్ మా చెమిటి గుమస్తా నీకు పంపాడన్నమాట. దేశాభ్యుదయానికి అలాంటి చెవిటి గుమస్తాలు మూల స్తంభాలు లాంటి వారు సార్. వాడికి పెద్ద సన్మానం చేసి జీవిత చరిత్ర పుస్తకం వేద్దాంలే. అది సరే, ఉరిశిక్ష రద్దు మీద నీకు కూడా ఉత్సాహం ఉందన్నమాట. ఉత్సాహం కాదండి, అది నా జీవితాశయం. పెద్దవారు తమరి అడుగుజాడలో నడవాలని యథాశక్తిగా కొన్ని వివరాలు సేకరించాను. ఉడతాభక్తిగా అవి మీకు సమర్పించుకుంటాను. అలాగే సార్, ఉరిశిక్షను ఏ దేశాలు ఏ సంవత్సరం రద్దు చేశాయంటే కొంచెం పెద్ద లిస్ట్ అండి. మొదట్లో ఉన్నాయండి. సార్, బెల్జియం 1843, ఇటలీ 1948, వెస్ట్ జర్మనీ 1949, డెన్మార్క్ 1930, కరెక్ట్, హాలండ్ 1872, ఆస్ట్రేలియా 1950, ఫిన్లాండ్ 1826. ఓహ్, జోహార్ సార్. సార్, ఇలా బట్టి ఎక్కాలా మీరు ఏకధాటిగా చెప్పేస్తుంటే నాకు ఈ ఉరిశిక్ష రద్దు కోసం 15 ఏళ్లుగా శ్రమ పడుతున్నవాడిని ఆ పాటికి అంటదా రాకపోతే ఎలా? అయినా ఎన్నిసార్లు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఈ ఉరిశిక్ష అనేది చెట్టుకు వేళ్లాడే భేతాలుళ్ళ అలాగే ఉండిపోయింది. అయితే మనం పట్టువదల విక్రమార్కుళ్ళ, ఐఎమ్ సారీ, ఇద్దరున్నాం కాబట్టి విక్రమార్కుడు సీనియర్, విక్రమార్కుడు జూనియర్లా అనుకున్నది సాధించాలి. ఈ ప్రపంచం అనే కోర్టు హాల్లో హలో హలో కాదు సార్, హలో కాదు, హాలు కోర్టు హాల్లో బల్ల కొద్ది వాదించాలి. హలో హలో మీరా? ఏమిటి అంకుల్, ఏమిటి చెప్తున్నారు ఆయన? ఏం లేదు, నాకు ఇష్టమైన సబ్జెక్టు మీద తన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. మొత్తానికి ఉత్సాహం పట్టుదల ఉన్నవాడే. సరే,
ఈ జీవనికి ఇంత ముందే తెలుసా? తెలుసు. నిన్న రాత్రి నిన్న రాత్రి అదే పార్టీలో. సార్ నేను ఇంక వెళ్తానండి. మీరెటు? నేను లైబ్రరీ వరకు అండి. నేను అటే, రండి డ్రాప్ చేస్తాను. అలాగే. మీకు అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయా? అర్జెంటు ఇంపార్టెంటు అలాంటి పనులేవి నాకు ఉండవండి. ముందు ఫ్యాక్టరీకి వెళ్దాం, ఆ తర్వాత మిమ్మల్ని లైబ్రరీ దగ్గర డ్రాప్ చేస్తాను. రండి, ఇదే మా ఈగల్ ఫ్యాక్టరీ. ఫ్లాస్క్ రేసెస్ అన్నీ ఇక్కడే తయారవుతుంటాయి. ఇదేమో ప్యాకింగ్ సెక్షన్. గుడ్ మార్నింగ్. నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యి బాబోయ్, ఎంత పెద్ద ఫ్యాక్టరీ అండి. చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయండి. రండి. వండర్ఫుల్. మెడిసిన్ చదువు కూడా ఇంత పెద్ద బిజినెస్ మీరు ఒక్కరే చూసుకుంటున్నారంటే హై బాబోయ్, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఒక్కోసారి నాకు చాలా వికారమైన ఆలోచనలు వస్తుంటాయండి. ఏమిటవి? చాలా రష్గా ఉన్న బజార్లో నేను నడుస్తూ ఉంటాను. జనమంతా నన్ను వింతగా చూస్తూ చప్పట్లు కొడుతూ కేకలు పెడుతూ ఉంటారు. ఎందుకని? అప్పుడు నా ఒంటి మీద బట్టలు ఉండవండి. ఏమండోయ్, అప్పుడప్పుడు నాకు బెటర్ ఆలోచన కూడా వస్తుంటాయి. అవేంటి? మరి మీరు నవ్వకూడదు మరి. ప్రామిస్? ప్రామిస్. ఒక పెద్ద ఆడిటోరియం ఉంటుందండి. అప్పుడు ఆ నిశ్శబ్దంలో నుంచి నేను రాగాన్ని ఆలాపిస్తానండి. జెంటిల్మెన్ అండ్ లేడీస్, మీలో ఎవరైనా నాతో సమానంగా పాడగలరా? నోబడీ? వెల్, ఇట్ ఈస్ స్ట్రేంజ్ ఐ సే. ఓకే. Wow! Hi, Sweetie! Can you compete with me? Yeah, why not? Then come to the stage, I say! మా రూమ్ అండి. ఏమండి, మా రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు కాదులేండి, మరోసారి వస్తాను. సరే, మీ ఇష్టం. ఉంటానండి. బాయ్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఎక్కడ ఉండిపోయారు? లోపల పదండి. ఐఎమ్ సారీ అండి. అంకుల్, నాకు ఒళ్ళు మండిపోతోంది. నువ్వు కారప్పొడి వేసుకు 2 ఇడ్లీ తినమ్మా. ఏమిటి అంకుల్, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే? ఈ ఇంట్లో పరిస్థితులన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఆ బైరాగ్ ఎక్కడా? పాపం ఒంట్లో బాగా లేదని. ఒంట్లో బాలేదా, కంట్లో బాలేదా రాస్కెల్కి? వాడికి ఏ శిక్ష వేసినా పాపం లేదు. వాణ్ణి శిక్షించే ముందు ఓ మంచి కుర్రాన్ని చూసి నీకు శిక్ష విధించేయాలమ్మా. ఏమిటి సార్ శిక్ష అంటారు? ఉరిశిక్ష గురించేనా? నిన్ను తగలయ్యా అస్తమానం ఆ ఉరిశిక్ష గురించి తప్ప ఇంకో దాని గురించి అసలు ఆలోచించడం ఏమిటయ్యా? ఇది 3 ముళ్ళ గురించి. దాన్ని కూడా రద్దు చేయాలి సార్. ఏది పెళ్లి కూడానా? ఓ, ఐఎమ్ సారీ అండి. ఏమిటా ఆ ఫైల్స్ అని ఏమిటి? ఇది ఉరిశిక్ష రద్దుపై నేను తయారు చేసిన నోట్ సార్. మీరు చదివి. అలాగే వచ్చి కూర్చో, టిఫిన్ చేయి. వద్దండి, నేను చూద్దాం తినొచ్చాను. అచ్చనా, ఇంత కాలానికి నా ఆశయాలను అర్థం చేసుకుని నాకు అండగా ఉండే శిష్యుడు దొరికాడమ్మా. విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.
నువ్వు నన్ను ఆ మాత్రం సపోర్ట్ చేస్తే దేవుడితో దెబ్బలాడి చావునే రద్దు చేస్తాను. మొదలు పెడితే ధైర్యం వస్తుంది, మొదలు పెట్టనివ్వదు. ధైర్యం వస్తే మొదలు పెట్టగలను, ధైర్యం రాదు. మనసుకు ఇలా తెలుగు సినిమాలో మాటలు పాటలు కూస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా అచ్చిని ప్రేమించే ఉంటావు. అదేనని ఏడుపు? స్ఫూర్తి, ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది. అది త్యాగాన్ని కోరుతుందిరా. నరుకుతా, చంపుతా. రేయ్, రేయ్. ఓ. ఇలా హెవీ హెవీ డైలాగులు వాడావంటే ఈ పూట వంటంతా నువ్వే చేయాలి. తప్పు నాయనా, ఒక ప్రేమికుడి చేత వంట చేయించడం మహా పాపం రా. నేను ఈ ప్రేమ జయించాలంటే వంట చేయడం తప్ప మరి ఏదైనా మార్గం ఉంటే చెప్పరా స్ఫూర్తి, సమయస్ఫూర్తి. అచ్చిన్ లాంటి అమ్మాయి నిన్ను ప్రేమించాలంటే ఊరు వాడ కోడై మేడెక్కి నిన్ను హీరోలా పొగిడే అంత గొప్ప పని చేయాలరా. అంతలా పొగడాలంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302ని మార్చి తీరాలి. సార్, గొప్ప ఐడియా సార్. ఈ ఐడియా నాకు ఎలా తట్టిందో నాకే అర్థం కావట్లేదు సార్. ఈ దెబ్బతో ఉరిశిక్ష రద్దు, దేశంలో అలజడి, పార్లమెంట్ లో గందరగోళం. ఈ గందరగోళం ఆపి కొంచెం కుదురుగా నిలబడి చెప్పు. అలాగే సార్. నేను ఒక హత్య చేయబోతున్నాను. నువ్వు అర్ధరాత్రి తలుపు తోసుకు లోపలికి వచ్చినప్పుడే అనుకున్నాను నీకేదో అయ్యిందని. నిన్ను డాక్టర్ దగ్గరకు భూత వైద్యుడి దగ్గరకు పంపించాలి. సార్, నన్ను అపార్థం చేసుకోకండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. సరే చెప్పు. సార్, నేను ఒక శవాన్ని తీసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని నేను చంపుతాను. లాభం లేదయ్యా, నిన్ను పట్టింది మామూలు దయ్యం కాదు, కాశ్మోరా అయి ఉంటుంది. సార్ నేను చెప్పేది వినండి సార్. ఉమ్, అది శవం అని, నేను దాన్ని చంపుతున్నట్టుగా నటిస్తున్నానని క్లియర్గా అర్థమయ్యేలాగా మనం ఫొటోస్ తీసి వాటిని మన దగ్గర భద్రపరుచుకుంటాం. పోలీసులకు మాత్రం నేను నిజంగానే హత్య చేసినట్లుగా సాక్ష్యాలు ఆధారాలు కల్పిద్దాం. దాంతో నాకు ఉరి పడుతుంది. రేపే ఉరి అనగా మనం ఆ ఫొటోస్ తీసి బయట పెడతాం. దాంతో నాకు ఊరి రద్దు అయిపోతుంది, నేను బయటపడిపోతాను. బయటపడిన నేను ప్రజల మధ్య నిలబడి ప్రజలారా, ఒక్కరోజు ఆలస్యమై ఉంటే ఏం జరిగేది? ఒక అమాయకుడు ఉరికమ్మానికి బలైపోయేవాడు. మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. ఈ విధంగా ఎన్నో లక్షల మంది, వేల మంది, వందల మంది అమాయకులు ఉరికమ్మానికి బలైపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? ఉరి రద్దు. So, we want uri raddu! We want uri raddu! We want uri raddu! ఎలా ఉంది సార్? నీ మొహంలా ఉంది. నువ్వు శవాన్ని తీసుకురావడం, దానికి నేను ఫోటోలు తీయడం, పోలీసు వాళ్ళు వెర్రి పీనుగుల్లా దాన్ని హత్య అనుకోవడం, నీకు ఉరిశిక్ష పడ్డం, ఇదంతా చాలా అవకతవకగా ఉంది. కథల్లో అయితే బాగుంటుంది. సార్ మరీ అలా తీసిపారేకండి సార్. మీ పెద్ద లాయర్ బుర్రకి నా బుల్లి లాయర్ బుర్ర ఓ సలహా. సార్ కొంచెం ఆలోచించండి సార్. రాత్రి నువ్వు చెప్పిన ప్లాన్ గురించి చాలా గట్టిగా ఆలోచించానయ్యా. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమలు జరిపితే మన ప్లాన్ సక్సెస్ కావచ్చు. కానీ ఏమిటి సార్? అసలు మీ అనుమానం ఏమిటి చెప్పండి. అసలు మనకి శవం ఎక్కడ దొరుకుతుందయ్యా? భలేవరే సార్, మన దేశంలో శవాల కొరత ఏమిటండి? అసలు నా పాయింట్ ఏమిటంటే, మన ప్లాన్కి జబ్బుతో చచ్చిపోయిన రకం గాని, ఆత్మహత్య చేసుకున్న బాపత గాని, ముసలి ముతకా శవాలు గాని పనికిరావు. మన వల్ల పోలీసుల్ని వేసుకోవాలన్నా, నువ్వే హంతకుడవని గట్టిగా వాళ్ళని నమ్మించాలన్నా, వయస్సులో ఉన్న ఆడపిల్ల శవం దొరికితే బెటర్. వయసులో ఉన్న ఆడపిల్ల శవం దొరకటం అంటే కొంచెం కష్టమే మరి. మన కోసం రోడ్ల మీద, చెత్త కుండీల మీద రెడీగా ఉంటాయా? ఈ విషయమై ఎవడో రౌడీగాడినో మర్డరర్నో పట్టుకుని
కన్సల్ట్ చెయ్యాలి. దారాసింగ్ గారు, దారాసింగ్ గారు, ఏమండోయ్ దారాసింగ్ గారు, దారాసింగ్ గారు. మన పేరు భీమేశ్వర్ బే. పేర్లో ఏముంది గురువు గారు, అంతా ఈ కండల్లో. అతిథి మర్యాదలు బొత్తిగా తెలిసినట్లేదే. గెస్ట్ వస్తే గండు పిల్ల మీద పడిపోతావింటాయా? నేనేం చేశాను అలా కొడుతా? నువ్వెవరో నాకు బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా సిఐడి ఆఫీసర్ అయి ఉంటావు, అవునా? బెదరు, అదని బెదరు. నేను సిఐడిని కాదు కదా, కనీసం బీడు కానిస్టేబుల్ కూడా కాదయ్యా. నా మాట నువ్వు నీ మీద ఉంటాయా? ఇలా రా. రేయ్, నీతో ఒక ముఖ్యమైన బిజినెస్ విషయం మాట్లాడదామని. ఏంటది? నాకు మంచి శవం కావాలి. ఏమా? ఆడపిల్ల శవం. శవం నీకెందుకు బే? వాటికి కమ్ముకుంటావా? చీ 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 చీ. ఒక మహత్తరమైన ఆశయం సాధించడానికి. బతుకున్న వాళ్ళని సవాల్ చేయడం తప్ప సవాల్ బిజినెస్ మంద కాదు బే. దానికో స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆడు మా గురువు, పేరు ఓబులేస్. ఆడి కాడ సవాల్ దగ్గర నుంచి కాశ్మీర్ సవాల్ దాకా దొరుకుతాయి. కొంచెం ఖర్చు అవుతుంది మరి. వాయిస్ వాయిస్ వాయిస్. ఆడితో మాట్లాడి చెప్తాను. ఇంతకీ నేను ఎక్కడ కలవాలి? ఇదిగో ఈ అడ్రస్. మిస్టర్ భీమేశ్వరరావు, భీమేశ్వరరావు, భీమేశ్వరరావు. మిస్టర్, ఎలా రా? ఎందుకండి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అదే నేను శవం, అదే ఛీ, ఛీ, అదే ఏదో సరదాగా వచ్చానండి. ఏమిటా రసగుడు? ఎవరు నువ్వు? అది నేను లాయర్ అండి, నా పేరు చిరంజీవి. లాయర్ అయితే ఇక్కడేం పరాయా? అదే నేను దారా చిచ్చి అదే అబ్బాయి ఏమాట. ఏమిటి సార్, సినిమాలో స్టాక్ డైలాగ్ లాగా అండర్ అరెస్ట్ అంటారు. అసలు అసలు నేను ఎవరు అనుకుంటున్నారు? ఎవరో? అది ద గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమ గారికి చాలా దగ్గరవాడిని అండి. దగ్గరంటే? అంటే వాళ్ళ అమ్మాయి నా ఫియాన్సీ. అమ్మాయా? చిచి ఆయన మేనకోడు అర్చన నేను చాలా దగ్గర అండి. అంటే మెద్దం పెళ్లి చేసుకోబోతున్నాం. సారీ, మరి ఆ సంగతి చెప్పరే. రండి, లిఫ్ట్ ఇస్తాను. అక్కర్లేదండి, చాలా థ్యాంక్స్. రైట్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. ఓ, పప్పన ఎప్పుడు పెడుతున్నారు? ఒక పప్పన్నమేం కర్మ, పచ్చడి, కూర, పులుసు, చారు, పెరుగుతో సహా మీ ఇష్టం వచ్చినప్పుడు భోంచేయచ్చు. నేను అడిగింది నా భోజనం కాదు సార్, అర్చన పెళ్లి భోజనం. అచ్చని చెప్పిందా? లేదు, యంగ్ లాయర్ చిరంజీవి చెప్పాడు. జంట ముచ్చటగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ న్యూస్ సార్. వింటే సంబరపడిపోతారు. ఇప్పుడే ఒక వార్త విన్నాను, మండి పడదాం అనుకుంటున్నాను. ముందే చేయమంటావు? ముందు సంబరపడండి, ఆ తర్వాత మండిపడదురు కానీ. చెప్పు, ఏమిటా శుభవార్త? సార్, మర్డర్ కోర్సులో పిహెచ్డి చేసిన దారాసింగ్ అనే ఓ రౌడీని కలిశానండి. వాడు మనకు అతి త్వరలో లేటెస్ట్ అండ్ ఫ్రెష్ సెవెన్ అందజేస్తాడు. అది వార్త. మరి ఇప్పుడు సంబరపడిపోతారా? బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగాలేదయ్యా, ఏమీ బాగాలేదు. అదేమిటి సార్, ఇప్పుడే కదా బాగుందన్నారు? బాగున్నది సెవెన్ న్యూస్, బాగోలేంది ఆ ఇన్స్పెక్టర్ దగ్గర అర్చనకి కాబోయే మొగుణ్ణి అని నువ్వు కూసిన కూత. స్టాప్ దేర్. సార్, నన్ను మన్నించండి సార్. ఆ ఇన్స్పెక్టర్ మొగుడు అడ్డమైన ప్రశ్నలు వేస్తుంటే తప్పించుకోవాలి కంగాలో ఏదేదో పేలేను. అదంతా ఒక పీడకల్నుకుని మర్చిపోండి సార్. అయితే అసలు నీకు ఆ ఉద్దేశమే లేదా? లేదా అని అలా నిలదీసి అడిగితే ఉందనాల్సి వస్తుంది సార్. అంటే అర్చన్ని ప్రేమిస్తున్నావా? మరీ అలా గట్టిగా అడిగితే లేదనాల్సి వస్తుంది సార్. అర్చన ఆస్తేమిటో అంతస్తేమిటో నీకు తెలుసా? ఇంకా అడగలేదండి. అర్చనకి 6 కోట్లు ఉన్నాయి. నాకు 2 ఉన్నాయి, కాకపోతే ఒకటి జరిగిపోయింది. నాన్ సెన్సికల్ టాక్. అఫ్ కోర్స్ అర్చన నిన్నే కాదు, నీకంటే సన్యాసిని ప్రేమించానని చెప్పినా నేను కాదన్ను. థ్యాంక్ యూ సార్. అర్చనను నువ్వు ప్రేమించావు గనక, సార్, అర్చన కూడా నిన్నే ప్రేమిస్తే గనక, అది ఆడపిల్ల గనక, ధైర్యం చేయలేదు గనక, సిగ్గుపడుతుంది గనక, నువ్వు మగాడివి గనక, నువ్వే ధైర్యం చెయ్యాలి గనక ఓ ఏకాంత సమయం చూసి నీ మనసులో మాట చెప్పి ఇలా. ఏమిటయ్యా ఈ వికారం? ఈ ఆకారంలో కనపడితే అర్చన కాదు కదా, ఆఖరికి ఆ బైరాగాడు కూడా నిన్ను ప్రేమించడు. ఆ హీరో అంటే ఎలా ఉండాలి?
అబ్బా వదలవయ్యా, కుక్క పిల్ల నా చేకర్ చేస్తావు. ఐఎమ్ వెరీ సారీ సార్, మీ సలహా చాలా థ్యాంక్స్ సార్. అంతకంటే మంచి సలహా ఇంకోటి ఇస్తున్నాను, జాగ్రత్తగా విను. చెప్పండి. ఆడపిల్లలతో ఏకాంతంగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి డ్రైవర్ లేకుండా వెళ్లే కారు అంత కన్వీనియంట్ మరొకటి ఉండదు. డ్రైవర్ లేకుండా కారు ఎలా వెళ్తుంది సార్? నువ్వు డ్రైవ్ చేస్తే వెళ్తుంది. నేను డ్రైవ్ చేస్తే? హలో హలో, అయ్యో బాబా వెళ్ళిపోతండి. హలో ఏమిటండి ఏమండి, నేను కార్ అండి. అదే నేను కారు తెచ్చారేమిటి? అదే నేను మీకు నేను మీకు నాకు? నేను మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నానండి. ఎందుకు? అది చెప్తారు కదండి, పదండి. ఒక నిమిషం చేరండి. మీరేమైనా భయపడ్డారండి? ఏం భయపడకండి. నా కార్లో వెళ్దాం రండి. సరే మీ ఇష్టం అండి. ఏమండి ఈ భుజము నేను ఒకసారి అలాగే. థాంక్స్ అండి. అంకుల్ మీకు చెప్పారో లేదో, నేను 10 రోజుల్లో అబ్రాడ్ వెళ్తున్నాను. నిజంగానా? ఏమిటి అలా ఉండిపోయారు? అబ్బాయి ఏం లేదండి. వెళ్ళి అక్కడే శాశ్వతంగా ఉండిపోను. ఫ్యాక్టరీ వ్యవహారాలు అక్కడ వాళ్ళతో మాట్లాడి వీలైనంత త్వరలో వచ్చేస్తాను. వచ్చేస్తారుగా? వెరీ గుడ్. ఏమండి మనం ఇప్పుడు పార్క్ హోటల్కి వెళ్తున్నాం. ఓకే. ఓకేనా? ఓకే. ఏమండి మీరు మాటి ఓకే అనకండి. ఏ? అయ్యో పెళ్లి కాని ఆడపిల్లలు ఓకే అనకూడదండి. ఎందుకని? అది నేను చెప్పను బాబు, నాకు సిగ్గేస్తుంది. చెప్పి తీరాలి, లేకపోతే నేను మీతో మాట్లాడను. అయ్యో అంత పని చేయకండి. సరే నేను చెప్తాను. ఓకే అంటే అర్థం ఏంటంటే కరెక్ట్ అని కదా. అది డిక్షనరీ మీనింగ్ అండి. పెళ్లి కాని అబ్బాయితో అమ్మాయి ఓకే అంటే దానికి మరో అర్థం ఉంది. ఏమిటది? ఓ అంటే ఓయని వన్నని, కే అంటే KISS కిస్ అని, ఓకే అంటే 1 కిస్ అని అర్థం. అమ్మాయిలు అబ్బాయిల్లో ఎవరు ఓకే అంటే వాళ్ళు రెండో వాళ్ళని 1 కిస్ ఇమ్మని అడిగినట్లు. సారీ మీకు కోపం వచ్చింటుంది, అందుకే చెప్పాను. మీరే బలవంతం చెప్పన్నారు. కోపం ఎందుకు? కనీసం చిన్న నవ్వుగా నవ్వలే కదా మీరు. నవ్వనా? మ్. ఓకేనా? ఓకేనా? ఇంకా ఆర్డరే చేయలేదు, అప్పుడే వడ్డించమంటారేంటి? నేనెక్కడన్నానండి? ఫోర్క్ నైఫ్ అలా పెడితే వడ్డించమని, ఇలా పెడితే చాలు అని. ఓహో, అంటే అచ్చ తెగులో గిన్నె బోర్లించడం అన్నమాట. ఆర్డర్ మేడం. 2 టమాటో సూప్. We will order lunch later. ఎస్ మేడం. ఇది అబ్బాయి ఏమండి చికెన్ సూప్. 2 chicken corn soup. ఓకే మేడం. ఇదిగో చూడండి. ఏమండి ఆర్డర్ మీరు చేసిన బిల్లు మాత్రం నేనే పే చేస్తానండి. ఏమిటండి విశేషం? ఈరోజు నా పరీక్ష రిజల్ట్స్ వస్తాయండి. ఏం పరీక్ష? అమ్మో దాని గురించి ఆలోచిస్తుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి. అడగండి. ఇదేం బుక్ అండి? అదే కొత్త డైరీ అండి, ఈ రోజు నుంచి రాయడం ప్రారంభిద్దామని. BA మెడల్ అమ్మగా 75 రూపీస్, MA LLB మెడల్ అమ్మగా 120. ఈ లెక్కలేమిటండి? మెడల్స్ అవి వేస్ట్గా పడి ఉంటే అమ్మేస్తానంతే. అదే ఎందుకు అమ్మారు? మీకు డిన్నర్ ఇవ్వాలని. ప్రతిభకు గుర్తుగా 10 కాలాల పాటు ఉంచుకోవాల్సిన మెడల్స్ అమ్మేసి నాకు పార్టీ ఇస్తున్నారా? ఏమిటిది? ఉన్న వాటి వల్ల ఏం ఉపయోగం లేదులేండి. నిజంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ఆ అదృష్టం లేదండి. అదేమిటండి?
నాకు 8 ఏళ్ల వయసప్పుడు మా అమ్మను హత్య చేశాడని మా నాన్నను ఉరితీశారు. ఆ తర్వాత ఆయన నిర్దోషం తెలిసింది. కానీ ఏం లాభం? అప్పటికే అర్జున్ గారు, నేను బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాను. అంత కష్టంలోనూ నాకు ఒకే ఒక ఆశ ఉండేది, లా చదవాలని. అది నెరవేర్చుకోవడానికి అక్కడక్కడ వారాలు చేసుకుని తినేవాడిని. తిండి పెట్టేళ్లలోని మనుషులు కోప్పడినా, ఆ పని ఈ పని చేయమన్నా నోరు మూసుకుని చేసేవాడిని. ఎక్కడ కడుపు మార్చుకోవాల్సి వస్తుందోనని వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేవాడిని. అంత యాతన పడి లా ఎందుకు చదివానో తెలుసా? ఏనాటికైనా మన దేశంలో ఉరిశిక్షను రద్దు చేయించాలని. అదే జరిగిన రోజున ఆనాటి నా ఆకలికి, ఆవేదనకు ఓ అర్థం, పరమార్థం ఉంటుంది అర్జున్ గారు. ఓ ఐఎమ్ సారీ అండి, లంచ్కి పిలిచి నా కథంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నో, నాట్ ఎట్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ. దాని అర్థం ఏమిటి? ఐ లవ్ యూ సార్. నన్ను తర్వాత లవ్ చేయొద్దు కానీ నేను అడిగింది ఇదిగో, దీని అర్థం ఏమిటా అని. ఫోర్క్ నైఫ్ అలా పెడితే ఐ లవ్ యూ అని అర్థం సార్. థ్యాంక్ యూ సార్. హలో దారాసింగ్ గారు, హౌ ఇస్ యువర్ బాడీ అండ్ కండలు? ఏమిటి రాత్రి ఎప్పుడు వచ్చారు? షవరాడే. మై గాడ్, నిజం స్వామి? నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయా? అదే శవం. ఎవరు ఆ కూర్చున్నావిడా? ఆ పడున్నది, ఆ కూర్చున్నది ఇంటికెళ్ళి ముసలిది. అవ్వా, ఈ అమ్మాయి ఎలా చనిపోయిందో కాస్త వివరంగా చెప్పగలవా? నాకు తెలవదు. జబ్బుతో పోయిందా? నాకు తెలవదు. ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకుందా? నాకు తెలవదు. ఈ అవ్వకు తెలవదు అన్న పదం తప్ప ఇంకేమీ తెలీదా? ఆయనతో ఏం చెప్పదు, నేను చెప్తాను కానీ పద. మై గాడ్, సుశీల, బతికుండగా నేను నీకు సహాయపడలేకపోయాను. చచ్చి నువ్వు నాకు సహాయపడుతున్నావు అన్నమాట. హలో, ఎవరయ్యా ఇంత అర్ధరాత్రి? నువ్వా? ఏమిటి? మనకు కావాల్సిన శవం దొరికింది సార్. వినబడ్డం లేదయ్యా, కొంచెం గట్టిగా చెప్పు. మనకు కావాల్సిన శవం దొరికింది సార్. వెరీ గుడ్. రండి సార్, ఇదే. శవం బాగుందయ్యా, పుష్టిగా ఉంది. చూడు చిరంజీవి, రేపు మన లక్ష్యం నెరవేరాక మన ఇద్దరితో పాటు ఈ పిల్ల పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అది సరే, ఆ ముసలమ్మ రౌడీ వెధవాడు, అదే తారాసింగ్, ఆ దారాసింగు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి సహజంగానే చచ్చిపోయిందని నిజం చెప్పారు కదా. ఆ ముసల్దానికి తెలుగు భాషలో తెలవదు అనే పదం తప్ప ఇంకేమీ తెలియదు సార్. గుడ్. ఇక రౌడీ గాడు ఈ చుట్టుపక్కల మనకు కనిపించడు. వెరీ గుడ్. ఇక మన కార్యక్రమం ప్రారంభిద్దాం. నువ్వు శవం దగ్గరికి వెళ్తే నువ్వు పోజులి. ఏమిటో సార్, పరీక్షల కోసం పాస్పోర్ట్లు ఇవ్వడం తప్ప వేరే ఫోటోలు దిగటం ఇదే మొదటిసారి. అంటే ఈ పోజు కోసం ఇంటికి వెళ్ళి ముస్తాబాయ్ వస్తానంటావు. వెళ్ళే వెళ్ళే, ఆ పేరు మీద కూర్చో. అబ్బా, అలా కూర్చుంటావేమిటయా, తద్దినం పెట్టేవాళ్ళగా. సరిగా కూర్చో, సరిగా కూర్చో. ఇగో, నీ వాళ్ళకం చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఆ అమ్మాయిని నువ్వే మర్డర్ చేసినట్టుంది. ఉన్నాడు సార్. అలా బిగిసిపోతావేంటి? అది నువ్వు శవాన్ని దగ్గరగా జరిగి నవ్వు
నవ్వు నవ్వు మర్చిపోకు. ఇంకా నవ్వాలి. ఇక శవాన్ లేపు. అలాగే సార్. బయలుదేరు. సార్ ఏమై చిరంజీవి, వేలు ముద్దలు దర్జాగా నొక్కేసి బాగా ఇరుక్కున్నావు. మరి మనం తీసిన ఫోటోలు సరిగ్గా రాకపోతే? బాబోయ్, గుడ్, వెరీ గుడ్. ఫొటోస్ బ్రహ్మాండంగా వచ్చేసాయి. నువ్వు గొప్ప అదృష్టవంతుడు అయ్యా. ఇవే మనకు అతి ముఖ్యమైన ఆధారాలు. రేపు నీ మెడలో ఉరితాడు పరుతుంది అనగా ముందు రోజు వీటిని తీసుకెళ్లి గవర్నర్ గారికి చూపిస్తే చాలు, ఉరిశిక్ష రద్దయిపోతుంది. నువ్వు బ్రహ్మాండంగా హీరోలా బయటకు వచ్చేస్తావు. అదే టైంకి హీరోయిన్ కూడా ఫారెన్ నుంచి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నేను జైలుకి వెళ్ళే సమయానికి అచ్చినాక లేకపోవడం మంచిదైంది. అంతా మన అదృష్టం సార్. అన్ని అలా కలిసి వచ్చేస్తున్నాయి. విష్ యూ హ్యాపీ బాన్ వాయేజ్. థ్యాంక్ యూ. ఓకే, నేను వెళ్ళరానా మరి? ఓకేనా? మనకు అభ్యంతరం లేదు. నాకు డబుల్ ఓకే. పొరపాటున నోరు జారన్నాను. మాట అన్న తర్వాత మార్చకూడదమ్మాయి. కమనిచ్చి ఊరుకోండి. పెళ్లికి ముందు ముద్దు పెట్టుకుంటే ముండి పిల్లలు పుడతారట, మా నాయనమ్మ చెప్పింది. ఏం పర్వాలేదు. పెళ్లికి ముందు పెట్టుకున్న ముద్దు మనవలు పుట్టేంత వరకు గుర్తుంటుందంట, మా తాతయ్య చెప్పాడు. అయ్యో మై గాడ్. ఏమిటి? అదే నీ బ్రా హుక్కుడి కిందకి వెళ్ళాడుతుంది. అయ్యో, ఇప్పుడెలా? అదే మరి ఎలా మరి? ఆ స్తంభం పక్కన ఎవరు లేరు, అడిగేళ్ళు పెట్టుకో. వెళ్ళు. చిరంజీవి, బయటికి రా. ఇదన్నమాట నీ ప్లాన్? ప్లాన్ కాదు, మళ్ళీ నిన్ను చూసేంత వరకు ఈ జీవి బతకడానికి టానిక్. అయ్యా మీ మాటలు ఓకే. మరి బయలుదేరు, ఫ్లైట్ టైం అయింది. రండి రండి. ఈ వయసులో ఆయనకు ఓకే ఏమిటి? అర్చన రావాలమ్మా. వస్తాను. హలో ఇన్స్పెక్టర్, ఏమిటిలా వచ్చారు? ఈ ఖర్చు మీదే కదా? అక్షరాల నాదే. దాని మీద అక్షరాలు ఉన్నాయి, చూసుకోండి. మీరే సిగరెట్ కలుస్తారు? చార్మినార్. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి నేను ఎల్లప్పుడూ చార్మినార్నే వాడతాను. డింగ్ డాంగ్. దెన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అదేమిటి సార్, ఈ మధ్య చార్మినార్ తాగుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? లేదు, సుశీల్ అనే అమ్మాయిని హత్య చేసినందుకు 366 సెక్షన్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వారెంట్. ఐఎమ్ సారీ సర్వోత్తమరావు గారు, వీఆర్ కంపెల్డ్ టు డూ ఇట్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ యువర్ డ్యూటీ. కానిస్టేబుల్, మీకు సుశీల్ ఎంతకాలంగా తెలుసు? 2 ఏళ్లగా. ఎలా తెలుసు? ఆడపిల్లగా. సుశీల్ నువ్వు దగ్గరికి ఎందుకు రమ్మన్నారు? గదిలో రేప్ చేయడానికి అంత సౌకర్యంగా ఉండదని. మిస్టర్ చిరంజీవి, ఎస్ సార్. లాయర్వి, పెళ్లి కాని పిల్లని రేపు చేయడం నేరం అని తెలియదా? ఓ ఐఎమ్ సారీ సార్. ఈసారి నుంచి పెళ్ళైన అమ్మాయిని రేప్ చేస్తాను. Hmm. ప్రామిస్ సార్. ఆమెను ఎందుకు హత్య చేశారు? సరదాగా మాత్రం చేయలేదు సార్. ఉంచుకుంటాను అన్నాను, వినలేదు. పెళ్లి చేసుకుని తీరాలంది, లేకపోతే బజార్కి ఎక్కి అల్లరి పెడతానంది. మర్డర్ తప్ప వేరే దారి దొరకలేదు సార్. ఆ పరిస్థితిలో మీరున్న అదే పని చేస్తాను. ఆర్డర్ ఆర్డర్. అబ్బాబాబా, మాటి మాటికి ఆర్డర్ ఆర్డర్ అని ఎందుకు సార్ సుత్తేస్తారు? నేరం ఒప్పుకున్నాను కదా, ఆ వేసే శిక్షలు వేసేయండి. ముద్దాయి చిరంజీవి దారుణంగా ఘోరంగా సుశీల్ అనబడే యువతిని మానభంగం చేసి ఆ తర్వాత హత్య చేశాడని సాక్ష్యాలతో రుజువవటమే కాక ముద్దాయి కూడా ఒప్పుకోవటం జరిగింది. అతని మాటల్ని బట్టి అతనికి జాలి కరుణ ఏకోశానా లేవని కోర్టు వారు భావిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి సమాజానికే చాలా ప్రమాదకరమైన వానిగా నమ్ముతూ ఇతనికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఉరిశిక్ష విధించడమైనది. హీ విల్ బి హ్యాంగ్డ్ బై నెక్ till he is dead.
శిక్ష పడిందని తెలియ కానీ కేరళ పట్లుడిన వాళ్ళని చూసాం కానీ మీలా డాన్స్ బిట్లు చేసేవాడిని చూడలేదు సార్. మిస్టర్ శర్మ, అప్పుడప్పుడు నాలాంటి అవతార పురుషులు అలా అలా ఉద్భవిస్తుంటారు. నా గుండె మంటలందరికీ చెప్పుకోనివ్వండ్రా. మనిషి గొంతు నొక్కొచ్చు గాని సిద్ధాంతం గొంతు నొక్కలేరా. శర్మ, ఎవరతను? అడవి మనిషి సింహాన్ని పట్టినట్టు పట్టుకొచ్చారు. అతను చేసిన నేరం ఏంటి? ప్రతివాడికి కడుపు నిండా తిండి కావాలనడం నేరం. పడిన కష్టానికి సరైన ప్రతిఫలం కావాలనడం మరో నేరం. ఆకలి అని కేకలు పెడితే అది మహానేరం రా. ఇదంతా అన్యాయమని ఎలిగి తెరిచినందుకే నాకీ ఉరి. రేపే నా ఉరి ఉరి. సిద్ధాంతాన్ని ఎలుగెత్తి అరిచే ఈ గొంతు ఒక్క 10 రోజులు ఆలస్యంగా ప్రతిధ్వనించుంటే ఏ ఉరికంబం దాన్ని తాకే వీలుండేది కాదు. నేను రక్షించుకోలేకపోయాను ఫ్రెండ్. ఈ పోరాటంలో నేను గెలిచిన రోజున దేశంలో ఇక ఈ తెల్లవారుజాము మరణాలుండవు. సారీ ఫ్రెండ్. చిరంజీవి చిరంజీవి గుడ్ న్యూస్ సార్. నాకు ఎల్లుండే ఊరట. ఇందాక సూపరింట్ గారు చెప్పారు. వెరీ గుడ్. రేపు అర్చన వచ్చేస్తోంది. అలాగే సార్. కానీ రాగానే నీ విషయం వింది అంటే చాలా గొడవ చేసేస్తుంది. అంచేత ఓ పని చేద్దాం, అసలు విషయం చెప్పేద్దాం. అయ్య బాబోయ్, కథ క్లైమాక్స్ రాకుండా తనతో చెప్పేస్తుంటారేమిటి సార్? సార్, మనం అనుకున్నది సాధించేంత వరకు తనతో ఈ విషయం చెప్పడం ఉండటం బెటర్. అంతేనంటావా? అంతే సార్. సరే, నీ ఇష్టం. అన్నట్టు రేపు ఇక్కడ గవర్నర్ గారు వస్తున్నారు. ఆయన నాకు బాగా తెలుసు. రేపు ఈవినింగ్ ఆయనతో అపాయింట్మెంట్ తీసుకుంటాను, ఫోటోలు చూపించేస్తాను. రాత్రి 8 గంటలకల్లా నువ్వు విడుదలైపోతావు. అక్కడి నుంచి నువ్వు పెద్ద హీరో. పత్రికలు, ఫోటోలు, అర్చన, దండలు. ఓహ్, వాట్ ఏ లైఫ్. అర్చన, నువ్వు వెంటనే స్నానం చేసి హాయిగా రెస్ట్ తీసుకోమా. రామయ్య, అర్చనకి ఇష్టమైన వంటకాలు నీకు తెలుసుగా, చేయించు. మొదట్లో నేను నమ్మలేదు, కానీ అతను హత్య చేయడం మాత్రం నిజం. మామూలుగా కాదు, చాలా దారుణంగా హత్య చేశాడు. ఆ విషయాన్ని కోర్టులో దర్జాగా ఒప్పుకున్నాడు. కనీసం నీ కోసమైనా అతన్ని రక్షించాలని తన తరఫున వాదిస్తానన్నాను. వద్దన్నాడు. నిజానికి ఆ పని మరి ఎవరు? పిచ్చి బేబీ, ఈ ఒక్కరోజు ఆగు, అసలు విషయం తెలుస్తుంది. ఎందుకు చేసావు చిరంజీవి? ఎందుకు చేసావు? ఇలాంటి దారుణమైన ఆలోచన నీ మనసులోకి ఎలా వచ్చింది? అర్చన, మనసు సాలెగూడ లాంటిది, ఆలోచనలు ఈగల్ లాంటివి. ఎప్పుడు ఏ ఈగ అందులో ప్రవేశిస్తుందో ఎవ్వరికీ తెలియదు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అసలు ఈ సుశీల్ ఎవరు? నువ్వు పరిచయం కాకముందు నా గర్ల్ ఫ్రెండ్. ఏదో సరదాకి ఐ లైక్ యూ అన్నాను. ఐ లవ్ యూ అంది. దాంతో వరుస కుదిరింది, ప్రేమ ముదిరింది. పెళ్లి చేసుకోమంది. కోను అన్నాను.
గొడవ చేస్తానంది, సఫా చేస్తానన్నా, చేయి చూద్దాం అంది, చేసి చూపించాను. ఏ తప్ప? నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఐఎమ్ సారీ ఫర్ లవింగ్ యూ. ఎవరు గురువు గారు ఆ అమ్మాయి? నా ఫియాన్సీ బాయ్. అంటే అదే నన్ను కట్టుకోవాలనుకున్న పిల్ల. ఇంత చక్కటి అమ్మాయిని పెట్టుకుని ఆ సుశీల జోలికి ఎందుకు వెళ్ళారు సార్? మిస్టర్ విష్ణు శర్మ, ఆ, నీకో బూత్ జోక్ చెప్పనా? చెప్పండి సార్. పెద్దలకు మాత్రమే. నీ చెవి నాకు ఇచ్చేయి. You cheat! మిస్టర్ విష్ణు శర్మ, ఏమిటి సార్? ఊళ్ళో సినిమాలు ఏం ఆడుతున్నాయో? రతిరాత్రి రహస్యం, బురదరాముడు, రాత్రికి రా, కరాటే వీరుడు, ఇంకా చాలా సినిమాలు ఆడుతున్నాయి సార్. నాకు మంచి సినిమా చూడాలందో. చివరి కోరికగా అలాంటివి మాత్రం తీర్చరు సార్. కావాలంటే మంచి భోజనం ఏర్పాటు చేస్తాను. అయితే ఓ పని చేయవాయి, మంచి మువ్వంకాయ కూర వండించి పట్టురావాయి. ఎలా చేయిస్తావంటే, నవనవలాడుతున్న వంకాయలు కొని అందులో మసాలా బాగా దట్టించి నూనెలో వేయించి కమ్మగా వండించి పట్టురావాయి. మీరు మామూలు మనిషి కాదు సార్. రేపు పొద్దున్న ఊరి అని తెలిసి కూడా ఇంత సరదాగా ఉన్నారు అంటే యు ఆర్ గ్రేట్, రియల్లీ గ్రేట్ సార్. శర్మ, అసలు నేను ఎవరనుకుంటున్నావా? మా తాతగారు అల్లూరి సీతారామరాజు గారు ఒకే కన్సోల్స్లో ఒకే మనసులో పడుకునేవారు. వార్ నాయను, అల్లూరి సీతారామరాజుతోనా? అంతెందుకు, మా పెదన తాతాజీ గారు నేతాజీ గారితో కలిసి దొరని దొరికిన కాడికి నరికేసేవారు. ఛా! అంతే కదా, ఆయన మన సుభాష్ చంద్రబోస్ గారు కుడి భుజం. అందుకే సార్ మీకు ఆ ధైర్యము, తెగువ అసలు ఆ వీర రక్తంలోనే. శర్మ శర్మ శర్మ, పొగట్టలు నాకు గిట్టవాయ్. హలో, ఇజ్ ఇట్ గవర్నర్స్ గెస్ట్ హౌస్? నేను క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావుని మాట్లాడుతున్నాను. ఎవరైనా మాట్లాడేది? సెక్రటరీ గారా? నమస్తే నమస్తే. నాకు ఈవేళ 7 గంటల గవర్నర్ గారితో అపాయింట్మెంట్ ఉంది. థ్యాంక్ యూ, వస్తున్నా. నీ బాధంతా ఇంకొక 2 గంటలు. గురుగారు, ఇదిగో మీకోసం మువ్వంకాయ కూర వండించి తీసుకొచ్చా. ఏమిటి, మసాలాది బాగా దట్టించావా? బ్రహ్మాండంగా. గుడ్. ఏమిటి సార్ కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారు? మిస్టర్ శర్మ, కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే కొన్ని జరగబోయే తెలిసిపోతుంటాయో. ఎలా తెలుస్తాయి సార్? ఉదాహరణకి, నీ కళ్ళ ముందు ఏదైనా ఒక అద్భుతం జరిగిందనుకోవాయి, నువ్వు ఎలా ఫీల్ అవుతావాయి? జైల్లో అద్భుతాలు ఏం జరుగుతాయి గురుగారు? అదే 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 అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు అలా చూస్తూ ఉండు, ఇంకొద్ది క్షణాల్లో నీ కళ్ళ ముందే ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. శర్మ, ఏమిటి సార్? ఇప్పుడు కొట్టిన గంటలన్నీ 9 సార్. ఫోటోలు చూపించేస్తాను. రాత్రి 8 గంటల కల్లా నువ్వు విడుదలైపోతావు. శర్మ, నువ్వు సరిగ్గా విన్నావా?
పొరపాటు పడలేదు కదా? అదేమిటి సార్, చూడండి. శర్మ, ఏమిటి సార్? ఊళ్ళో గవర్నర్ గారు ఉన్నారు. ఆయన గెస్ట్ హౌస్కి నువ్వు ఫోన్ చేయాలి. ఊరుకోండి సార్, నాకు మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడాలంటేనే చచ్చాడంత భయం. ఇక గవర్నర్ గారితో అంటే గుండె ఆగిపోతుంది. అలా అనకు శర్మ, ప్లీజ్. ఆయన దగ్గరికి సర్వోత్తమ గారు వచ్చారేదో కనుక్కో. ఈ సహాయం చేసి పెట్టు. సరే సార్, మీకోసం ఏమైనా చేస్తాను. ఏమిటి శర్మ, సర్వోత్తమరావు గారు వచ్చారంటున్నా? లేదు సార్, ఆయన అసలు అక్కడికి రానేలేదట. రాలేదా? అవును సార్, 7:30 దాకా ఎదురు చూసి గవర్నర్ గారు ఏదో పార్టీకి వెళ్ళారట. తిరిగి రావడానికి 11 అవుతుందట సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. రేపు పొద్దున్న డ్యూటీకి వచ్చి ఈ సెల్ని చూస్తే మీరే గుర్తొచ్చి మీరు లేరని. సార్, మీలాంటి ధైర్యవంతుడు నేను మరి చూడలేను సార్. నేనేమి ధైర్యవంతుడు కాదు శర్మ. చూడు, నా చేతులు ఎలా వణికిపోతున్నాయో. ఊరుకోండి సార్, అల్లూరు సీతారామరాజు వంశంలో పుట్టి మీ చేతులు వణకడం ఏమిటి సార్? మీకు తన అసలు మీ రక్తంలోనే లేదు సార్. వస్తా సార్. శర్మ, ఏంటి సార్? శర్మ, ఈ హత్య నేను చేయలేదు. నేను హంతకుంటాను. ఏమిటి సార్ మీరు చెప్పేది? నిజం శర్మ. అసలు ఏం జరిగిందంటే, అయ్యో, ఎంత దారుణం జరిగిపోయింది సార్. ఇప్పుడు ఎలా సార్? ఎలా? ఆఫ్టర్ ఆల్ ఒక సెంట్రీ మిమ్మల్ని ఎలా సార్ రక్షించుకునేది? ఎలా సార్? రక్షించుకోవటం ఇంకెలాగో జరగని పని శర్మ. నేను హంతకుడు కాదన్న నిజం అచ్చరికి తెలిస్తే చాలు. ఈ లోకం దృష్టిలో హంతకుడుగా చనిపోయినా నిర్దోషిగా ఆమె మనసులోనైనా బ్రతుకుంటాను. శర్మ, నాకొక్క సహాయం చేసి పెడతావా? ఈ నిజం ఎలాగైనా అచ్చరికి చెప్పు. నీకు చేతులు ఎత్తానం పెడతాను. అలాగే సార్, నేను అర్చంట్ గారిని కలుస్తాను. మిమ్మల్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా ప్రయత్నంలో నేను కనుక ఓడిపోతే నన్ను ఒక్కసారి అర్జెంట్ గా అర్చనమ్మ గారితో మాట్లాడాలి. అభినయ్ జావ్. ఇది చావు బతుకుల సమస్య. నీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళలేవయ్యా. नहीं कल आ जाओ. సార్ సార్ సార్, ఏం కావాలయ్యా? అర్జెంట్ గా ఫోన్ ఒకసారి ఇవ్వండి సార్, ప్లీజ్. మీకు దండం పెడతాను, ఇవ్వండి సార్. హలో, అర్జెంట్ గా ఒకసారి అర్చన గారు నిద్ర లేపుతారండి. నేను జైలు సెంటర్ విష్ణు శర్మని మాట్లాడుతున్నానండి. హలో హలో, ఎవరా అక్కడ? నేను సర్వ
మాట్లాడుతున్నాను. అర్జెంటుగా అర్చన నిద్ర లేపరా, ఫోల్ లేపరా రాస్కెల్, వెళ్ళు. ఏంటి? హలో, ఎవరు అర్చన గారా మాట్లాడేది? నేను జైల్ సెంట్రీ విష్ణు శర్మని మాట్లాడుతున్నానండి. మీకు దండం పెడతానండి, ఫోన్ పెట్టేయకండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. అది జరిగింది. అంకుల్ ఇక్కడికి పోయినట్టు. శర్మ, అంకుల్ గవర్నర్ గెస్ట్ హౌస్కి వెళ్ళలేదని నీకు ఖచ్చితంగా తెలుసా? తెలుసమ్మా, నేనే ఫోన్ చేసి తెలుసుకున్నా. ఇప్పుడు ఏం చెయ్యాలి? శర్మ, మనం చిరంజీవిని రక్షించాలంటే మనం చేయగలిగింది ఒకటే. చిరంజీవికి శవం ఇచ్చిన వాళ్ళని మనం పట్టుకుంటే వాళ్ళని గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు. ఆ దారాసింగ్ ముసలిది ఎక్కడున్నారు తెలుసా? తెలుసమ్మా. కమన్ క్విక్. శర్మ, దారాసింగ్ మకా ముందొస్తుందా లేక ముసలం ఇల్లా? ముసలం ఇల్లేదమ్మా. ముసలమ్మ పాకి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండాలి. ఆ కనిపించేదే దారాసింగ్ ఉండే మకాం. నువ్వు ముసలంతో మాట్లాడు. దారాసింగ్ని కలిసి నేను తీసుకొస్తాను. రాత్రి వేళ ఒంటరిగా దారాసింగ్ దగ్గరికి వెళ్ళడం మంచిది కాదేమోనమ్మా. అమ్మా, టైం లేదు శర్మ, నువ్వు వెళ్ళు. దారాసింగ్, 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 దారాసింగ్. దారాసింగ్, దారాసింగ్. సింగ్ కాదు, భీమేశ్వర్. చిరంజీవిని కాసేపట్లో ఉరి తీస్తున్నారు. ఆ శవాన్ని ఇచ్చింది నువ్వేనని చెప్పి అతన్ని రక్షించాలి. పద. పదనమ్మా. థ్యాంక్స్ శర్మ. ఆ ముస్లిం ఏమైనా వివరాలు చెప్పిందా? లేదమ్మాయి గారు, ఏదడిగినా నాకు తెలవదు అంటోంది. సరే, నేను అడిగి చూస్తాను. నేను పోలీస్ అని చెప్పానమ్మా, అందుకే భయపడి పారిపోయి ఉంటుంది. ఆఖరి ఆశ కూడా పోయింది శర్మ. క్షమించండి అమ్మా, చేయగలిగిందంతా చేశాం. దైవం అనుకూలించలేదు, చేయి దాటిపోయింది. మన్నించండి అమ్మా. నీ శక్తికి మించిందే నువ్వు చేసావు శర్మ. ఇంతకంటే ఈ పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేరు. వస్తానమ్మా. శర్మ,
అమ్మాయి గారు మాయ గారికి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్లో చేర్పించారట. హలో, నేను అర్చన్ని. ఇప్పుడే ఏం చెప్పలేనమ్మా. స్పృహ రావడానికి కనీసం మరో 10 గంటలైనా పట్టొచ్చు. ఫొటోస్ ఇక్కడ ఉన్నాయంటే దీని తాలూకు నెగిటివ్స్ మరి. డాక్టర్ గారికి మేజిస్ట్రేట్ గారికి ఫోన్ చేసావా? చేశాను సార్. సెల్ దగ్గరికి వెళ్ళు. ఎస్ సార్. నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. అంటే నీ విల్లు మార్చుకోవడం గాని, నీ వాళ్ళకి చెప్పవలసింది గాని ఏదైనా ఉంటే చెప్పు. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, స్నానానికి బయలుదేరండి. చిరంజీవి, మనశ్శాంతి కోసం కాసేపు నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో. ప్రతి చావు వెనుక జాలి, కరుణ ఉంటాయి. డాక్టర్లు, బంధువులు ఉంటారు. కానీ ఈ ఊరి వెనుక కాఠిన్యం తప్ప మరింకేది ఉండదు. భగవంతుడా, నా దేశపు న్యాయశాస్త్రాన్ని మార్పించు. అదే నా కోరిక, అదే నా ప్రార్థన. ఏం శర్మ, డ్యూటీ అయిపోయిందిగా మళ్ళీ వచ్చేవాటి? ఏం లేదు సార్, ఏమి తోచక. చిరంజీవి అనబడే నువ్వు సుశీల అనే యువతిని బలాత్కారంగా అనుభవించి ప్రాణం తీసినందుకు ఐపీసీ 302 సెక్షన్ కింద నీకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ ఆదేశాన్ని అనుసరిస్తూ ఈ రోజు నిన్ను ఉరి తీస్తున్నాం. సర్కారు ఆజ్ఞను అనుసరించి నా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను. నాకు నీ మీద దైవ సాక్షిగా ఎలాంటి పగ లేదు. నన్ను మన్నించు. భగవంతుడా.
చిరంజీవి చిరంజీవి గవర్నర్ గారు ఆర్డర్ ప్రకారం స్టే ఇచ్చారు. థ్యాంక్ గాడ్. నిజంగా నువ్వు ఇలా బయటపడ్డావు అంటే అందుకు కారణం మన ప్రతిభ, మన పథకం కానే కాదు, కేవలం ఆ దేవుని దయ, అర్చన ప్రయత్నమే. నోట్ దట్ పాయింట్. నోట్ చేయడం ఎందుకు సార్? నేను అదే అనుకుని దేవుడికి దీపారాధన, ప్రజలకు సమారాధన చేద్దామంటే అర్చన ఓకే అంది. ఓకే. అదే పార్టీ ఏర్పాటు చేస్తానంటే ఓకే అన్నాను. సరేగాని అంకుల్, పీకల మీదకొచ్చి ఈ ప్లాన్ తను చెప్పాడే అనుకో, నువ్వెలా ఒప్పుకున్నావు? అంతా పగడబందీగానే ఉంది కదా అని సరే అన్నానమ్మా. అనుకోకుండా ఈ యాక్సిడెంట్, దాంతో నీ మనసుకి టెన్షన్, నా కాలుకి ట్రాక్షన్. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీరు ఊరుకోండి సార్. చరిత్ర మలుపు తిప్పాలంటే 100కో 1 నాలా ఒకడు ప్రాణాలు తెగించాలి సార్. గొప్పేలే, బయటపడ్డావు గనక ఎన్ని కబుర్లు. ఈ రోజు ఈ పార్టీ ఇంత ఆనందంగా జరగడానికి, మేమెంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్యమైన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే ఈ పార్టీకి చీఫ్ గెస్ట్. వద్దమ్మా. ఇతని పేరు విష్ణు శర్మ. జైలు సెంట్రీ. చివరి నిమిషంలో ఎంతో ప్రయాసపడి నన్ను రక్షించి నా ప్రాణాలు కాపాడాడు. ఇలాంటి వ్యక్తిని ఈ సందర్భంలో మీకు పరిచయం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తి. నేను ఏం చేసినా ఇతని రుణం తీర్చుకోలేను. స్ఫూర్తి, సోదర సోదరిమణులారా, ఈ కార్యక్రమానికి కొసమెరుపుగా ప్రముఖ మృదంగ విద్వాంసులు శ్రీ ముళ్లపూడి శ్రీరామూర్తి గారి మృదంగ కచేరీ. హలో ఇన్స్పెక్టర్. హలో. అగ్గిపెట్టిరా బామ్మర్ది. కాలిన శవం చూసి ఆఖరి చూపున చూపెట్టిరా. అగ్గిపెట్టిరా. సచ్చిన శవాన్ని తగలెట్టాలన్నా, బతికున్న బీడీని తగలెట్టాలన్నా అగ్గి పుల్ల కావాలరా. నేను తగలెట్ట, పెట్టిలా తగలెట్టు. యు బాస్టర్డ్. ఎవడ్రా నువ్వు? అమ్మా, సచ్చిన సుశీల శవానికే నోరుంటే లేసొచ్చి దాన్ని నీకు అమ్మింది అన్నయ్య అని చెప్పి మళ్ళీ శవం అయిపోయిందిరా బామ్మర్ది. నా పేరు ఓబులేస్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓరు నీ శవాన్ని ₹70 అమ్మయ్యా. ఆ యాల ఈశ్వరుడు 2 పిల్లల్ని ప్రేమించిన పాపానికి శ్మశానానికి వెళ్ళిపోనాడు. కానీ నువ్వేటి చేసినావు? ఆ 2 పిల్లల్లో ఒకరి శవం చేసే శ్మశానానికి పంపించినావు. అబ్బా, నువ్వు చాలా గొప్పడి బామ్మర్ది. సెటప్ చాలా బాగుంది బామ్మర్ది. జాంపండ్లాంటి పిల్ల, పెద్ద మేడ, శవం కాలుతున్నట్టు కనకనకనకలాడిపోతున్నారు. ఈ మధ్య శవాలకి రేషన్ వచ్చి చేతిలో సిల్లరాడడం లేదు, నోట్లో సారా పడడం లేదు. కాస్త జేబులో ధనం వేసుకో బామ్మర్ది. అసలు నేను లోపల అనిచ్చింది ఎవడరా? కోట్లో పాగా వేయడం నీ ఒక్కరికి శాతనవుతుంది అనుకోకరా బామ్మర్ది. నీ సొంత చేతులతో సుశీలమ్మని శవం చేసేసి ఆ శవానికి మళ్ళీ పీక నొక్కేసి దానికి సర్వోత్తరాలాంటి బామ్మర్దిని సాచికం వేసేసుకున్నావు. నిజంగా నిన్ను చూస్తా ఉంటే శవానికి జరీసీర కట్టినట్టు ఉందిరా బామ్మ. సుశీలది మామూలు మరణం కాదమ్మా. ఆమెనెవరో గొంతులిమి చంపారు. అంతేకాదు,
దానికి ముందు ఆమెను దారుణంగా రేప్ చేశారు కూడా. పోతే మనిషి చనిపోయాక గుర్తులు పడవు కాబట్టి ఎవరివైతే వేలి ముద్రలు ఆ అమ్మాయి మెడ మీద ఉన్నాయో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని రేప్ చేసి ఉండాలి. అయితే ఆ వేలి గుర్తులు చిరంజీవేనా? అందులో అనుమానం ఏముందమ్మా? సుశీల శవాన్ని పోస్ట్ మార్టం చేసి నేనే. అయినా ఏ సంగతి 10వ తారీఖున తేలుతుంది కదా. నీకు ఇంకా అనుమానంగా ఉంటే ఇదిగో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడు. నువ్వు డాక్టరే కదా. చిరంజీవి బాబు అంత దారుణంగా హత్య చేసాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మాలని నాకు అనిపించడం లేదు శర్మ. కానీ ఉన్న పరిస్థితులు చూస్తుంటే హంతకుడు అతనేనని నమ్మక తప్పడం లేదు. ఏది ఏమైనా హత్య చేసింది ఎవరన్నది ఖచ్చితంగా మనకు తెలిసి తీరాలి. అందుకే ఆ ఓబిలేస్ ఎక్కడున్నా సరే వెతికి తీసుకురా. అలాగేనమ్మా. తెల్లారిపోతున్నది, ఒక్క శవం కూడా దొరకలేదు. ఈ దేశంలో మంచి వాళ్ళకి మంచి కరువు వచ్చినట్టు శవాలకు కూడా కరువు వచ్చి పడిపోనదేటి? ఇలాగైతే ఈ ఓబులేస్ బతుకెట్ట సాగాల, బిజినెస్ ఎట్ట సాగాల? కుదరదు. శవం లేనిది బయటికి వెళ్ళడం ఈ ఓబులేస్ చరిత్రలో లేదు. ఆ చరిత్ర మాత్రం దేవుడి చరిత్రలో లేదు. అరే ఇదిగో మా సిటీ బామ్మర్ది, దండల బామ్మర్ది. సిటీ బామ్మర్ది. ఏట్రా పిశాచ బామ్మర్ది, నాతో పిచ్చాసలేక నేను చాలా పనిలో ఉన్నాను. యాదవాళ్ళ చేసి నాతో యాసలు వేసావంటే పీక నొక్కేయగలరు. తొంగర బామ్మర్ది. ఏట్రా నేను అసలే బతుకున్న పిశాచి నా కొడుకు నాతో అసలేస్తావేట్రా? ఒరే డొక్కసించి డోర్ కట్టి మేళం కట్టించగలను. దెయ్య బుద్ధి పోనించుకున్నాక దెయ్యపు నా కొడక. ఏట్రా ఎట్టకారంగా ఓర్ని సవాన్ని 100 రూపాయలకి అమ్మాయి నాకేటి తెలదంటే వినిపించుకోవేట్రా బామ్మర్ది. నీ పేరు ఓబులేసు. సితం. సుశీల చావు గురించి నీకు నిజం తెలుసు అవునా? నా అమ్మ నాకేటి తెలదమ్మా. సచిన మా అయ్యి మీద ఒట్టు నిశా. నువ్వు చల్లగా ఉండాల. ఇదిగోమ్మా ఎట్రా బామ్మర్ది. నిజం చెప్పబోయేవంటే పెరటకుమల నుంచి తీసుకెళ్లి నూతిలో పడేస్తాను పక్కి నా కొడక. ఓబులేసు, నిజం చెప్తే నేనేం చేయను. సుశీలకి చిరంజీవికి ఏమిటి సంబంధం? సుశీలకి చిరంజీవికి బాగుంది. సుశీల్ని చిరంజీవి ఎందుకు చంపాడు? ఎందుకంటే చెబితే అంత బాగుంటాం. పోనీ ఎలా చంపాడో చెప్పు. ఎలాగా అంటేనండి, శశమ్మానకి ఎందుకండి? ఎవరు చంపారో చెప్తావా చెప్పవా? చెప్పాలంటే మరి చెప్పాలి కదండి. ఆయన మనకెందుకండి? ఇలా అడిగితే నిజం చెప్పవు. పోలీసులకు ఫోన్ చేస్తాను. నా అమ్మ పోలీస్ బామ్మదులు అంటే నా చెడ్డ భయం. పచ్చి నిజం చెప్పేస్తాను. సుశీలమ్మకి చిరంజీవి బాబుకి మధ్య ఏదో వ్యవహారం ఉండేదండి. అదేటో మనకు తెలదండి. ఓ రోజు ఈ బామ్మర్ది చీకటి పడేయాలకి ఆ ఇంటికి వచ్చాడండి. కోడి కూసేయాలకి వెళ్ళిపోయినాడండి. అక్కడ శవం ఉండిపోయినదండి. ఇంకేటండి? ఏం జరిగిందో సరిగ్గా చెప్పరా? చెప్పాలయ్యా, లోక జ్ఞానం లేదు, చదువుకు సరిపోనావు. వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం ఉంది. ఈ అమ్మ తాలి కట్టమని అడుగుంటది. ఆ అయ్యి తాలి కట్టడానికి బదులు మెడ చుట్టూ సీరి కట్టి పుట్టుకుని తెప్పి శవం చేసినాడు. ఇంకేటి? నా అమ్మ ఈ విషయం చెప్పినట్టు చిరంజీవి బామ్మది చెప్తే నన్ను శవం చేసేస్తాడు. చెప్పగతాలే. అర్చన, ఏ సుశీల్ ఇంటికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళే అవసరం నాకే ఉంది. ఒక అమ్మాయి దగ్గరికి అబ్బాయి ఏ అవసరంతో వెళ్తాడో తెలీదా నీకు? మరి నీ దగ్గరకు వస్తున్నానుగా. షడప్. సుశీల గురించి నువ్వు ఆ రోజు జైల్లో చెప్పిందంత నిజమేనని, ఆవిడ్ని వదిలించుకోవడానికి నువ్వు గొప్ప ప్లాన్ వేశావని నేను అంటాను. దానికి నువ్వేమంటావు? ఇంతకాలం లాయర్లలోనే మూర్ఖులున్నారు అనుకున్నాను. ఇప్పుడు డాక్టర్లలో కూడా మూర్ఖులున్నారు అంటాను. డోంట్ జోక్. సుశీల్ ఇంతకు ముందు మీకు తెలుసా తెలీదా? తెలీదు. తెలీదు? తెలీదు. నిజంగా తెలీదు? నిజంగా తెలీదు. మరి ఇదేమిటి? ఇది నీ డైరీ, నీ స్వహస్తాలతో నువ్వు రాసిన డైరీ. నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు హంతకుడు అని తెలిసాక నీ గది వెతికితే దొరికింది. అర్చన, అసలు ఆ సుశీలకి నీకు ఏ సంబంధం ఉందో, ఎలాంటి సంబంధం ఉందో నాకు బాగా తెలుసు. ఆ రాత్రి మీ ఇద్దరికి ఏం గొడవ జరిగిందో కూడా నాకు తెలుసు. దానికి ప్లాన్లున్నాయి.
ఆ సాక్షులు ఈ సాక్షులు రేపు కోర్టులో సబ్మిట్ చేయబడతారు. ఇదంతా అబద్ధం. ఏది అబద్ధం? ఈ డైరీ అబద్ధమా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ ఇంటి ముందు నీతో మాట్లాడుతుండగా నేను చూడడం అబద్ధమా? ఆమె నిజంగా హత్య చేయబడ్డ అబద్ధమా? ఈ రిపోర్ట్లు అబద్ధమా? డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. వెళ్ళు. అర్చన, గెట్ అవుట్. అర్చన, అంకుల్, తనకి అడ్డుగా ఉన్న సుశీల్ని చంపేసి మీ ముందు మళ్ళీ చంపినట్టుగా నటించి మిమ్మల్ని మోసం చేశాడు. మిమ్మల్ని అడ్డు పెట్టుకుని చట్టాన్ని మాయ చేశాడు. అది తెలుసుకొని మీరు క్షమించొచ్చు, ఆ నిజం తెలుసుకోలేక చట్టం క్షమించొచ్చు. బట్ నేను క్షమించలేను. నెవర్. అమాయకురాలైన ఆ సుశీల్ని నమ్మించి తన అవసరం తీర్చుకున్నాడు. తర్వాత నన్ను నా ఆస్తిని చూసి తెలివిగా అమ్మాయిని అడ్డు తప్పించాడు. ఇలాంటి కిరాతకుండా నేను ప్రేమించాను. అలాంటి వాడి కోసమా నేను వీధుల వెంట పిచ్చి దారిలా తిరిగాను. అలాంటి వాడి కోసమా నేను అర్ధరాత్రి రౌడీల జోలికెళ్ళాను. మై గాడ్. రండి చిరంజీవి గారు, రండి. పేరు మోసిన క్రిమినల్ లాయర్ ఈ సర్వోత్తమరావునే ఫూల్ ఆఫ్ ఎన్ యాస్ చేసిన ఘనత మీకే దక్కింది. కంగ్రాచులేషన్స్. నేను చెప్పేది. ప్లీజ్ షటప్. నన్ను చెప్పని. ఒక లాయర్గా నన్ను, క్రిమినల్గా చట్టాన్ని నేను మోసం చేసినందుకు నిన్ను అడ్మైర్ చేస్తున్నాను. నీ తెలివితేటలను చూసి ఈర్ష్యపడుతున్నాను. బట్ అర్చన మేనమావగా, అర్చనను కళ్ళలో పెట్టుకు చూసుకునే మనిషిగా మాత్రం నిన్ను హేట్ చేస్తున్నాను. మిస్టర్ చిరంజీవి, అర్చన జీవితంలో ఎప్పుడు ఏడ్చిందో నీకు తెలుసా? 15 సంవత్సరాల క్రితం తల్లి తండ్రి చచ్చిపోయినప్పుడు మొదటిసారి ఏడ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి ఈవేళ రెండోసారి ఏడ్చింది. నా ప్రాణానికే ఒక రూపం ఉంటే దాని పేరే అర్చన. అలాంటి బంగారు తల్లిని ఏడ్పించిన వాడు ఆ భగవంతుడైనా సరే వాణ్ణి నేను క్షమించను. రేపు 10వ తేదీన నేను కోర్టుకు రాను. వచ్చిన సాక్ష్యం చెప్పను. సార్, మీరే ఇలా అంటే నేనేమైపోను సార్. ఎంతో మంది ఎన్నో ఏళ్లగా ఏడ్చి మొత్తుకుంటున్న ఇండియన్ పీనల్ కోడ్ లో 302 సెక్షన్ అలాగే ఉంది. ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. గో టు హెల్. ఎన్నాళ్ళు నేను అహింస అహింస అనే మంచితనంగా ఉంటుంటే నా మంచితనం చేతకంతనంగా తీసుకుంటారా? చెప్పరా, చెప్పు. రాస్కెల్, సుశీల్ రేప్ చేసి చంపింది ఎవరు? తెలియదు. ఈ శ్మశానాలన్నీ నా బ్యాంకులు, గిది గోరీలన్నీ నా లంకెల బిందులు. అంటే ఈడు మా బ్యాంకు మేనేజర్ లాగా ఉన్నాడేటి? ఈడు తాలూకు మనుషులు ఎవరు లేరేటి? అందరూ వెళ్ళిపోనారు. కలికాలం అండి, ధరలు పెరిగిపోనాయి. శవాల్ని పూడ్చిపెట్టడం మాని సొగ్గి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ బాబు, క్షమించి బామ్మర్ది, నీకు నేనున్నాను బామ్మర్ది. నువ్వు కూడా శవం అయిపోయినావేటి బామ్మర్ది? కథ అడ్డంగా తిప్పేసినవేటి? నన్ను లాస్లో పెట్టి వెళ్ళిపోయినవేటి బామ్మర్ది? నా కళ్ళు మాస్కలు కమ్మినాయా? శవం కళ్ళు తెరుచుకున్నాయా? సిసి, శవాలో కూడా నీ చచ్చిపోయినదేటి?
సచ్చిన సవాలు సచ్చినట్టు ఉండకపోతే నేనెట్ట సచ్చేది? నొక్కే బామ్మది బామ్మది నాకేం తెలుసు బామ్మది నా మాటిని బామ్మది నొక్కే బామ్మది పెడతా బామ్మది బామ్మది నన్ను పాడికట్ట ఇలా కట్టేస్తాడు బామ్మది. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో వివరంగా ఇప్పుడు చెప్తానురా. ఈ ఐసు కరిగి నీళ్ళయి కన్నంలో నుంచి అలా బయటికి వెళ్ళిపోతాయి. దాంతో ఉరి బిగిసిపోయి వీడు చచ్చిపోతాడు. అది వీడి కథ. బీడి కాల్చుకు బామ్మది నన్ను ఒకే. బీడి కాలుతావేటి బామ్మర్ది? ఇక నీ కథ ఏమిటో చెప్పమంటావా? బామ్మది నాకు అగ్గేటకి బామ్మది నేను చచ్చిపోతాను బామ్మది నన్ను ఒకే బామ్మది చచ్చిపోతాను. ఇదిగో ఈ తాడు కాలుతూ వచ్చి నీ చేతి కట్లు ఊడిపోతాయి. నేను ఈలోగా బయటికి వెళ్ళి పోలీసులు రిపోర్ట్ ఇస్తాను. పోలీసులు లోపలికి వచ్చేసరికల్లా వాడి శవం నువ్వే లోపలుంటారు. దాంతో వాడిని చంపి ఆ తాడుకు వేలాడదీసి నువ్వేనని పోలీసులు నీ మక్కిలెరగదని అదే తాడుకు నిన్ను వేలాడదీసి చంపేస్తారు. అందుకని ఇప్పటికైనా నిజం చెప్తావా? నిజంగా నాకేటి తెలుసు బామ్మది నీ శవం మీద నొగ్గే బామ్మది. అట్టాగేట్రా బామ్మర్ది? అయితే నేను మీ ఇద్దరు శవాల మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఏటి తెలవదురా. అది సరే, ఆ రౌడీలను ఎక్కడ బంధించావు? కొంపదీసి వాళ్ళు పారిపోగలిగిన చోటు కాదు కదా? లేదు సార్, వాళ్ళని జాలర్పేట దగ్గర షెడ్లో బంధించాను. వాళ్ళు అక్కడిని తప్పించుకోవడం అసంభవం. ఇకపోతే మనకు కావాల్సింది ఆ ముసల్దాని సాక్ష్యం. నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను. వస్తాను సార్. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు ఆ అర్చన చిరంజీవి సాక్ష్యాలు సేకరించడానికి ముసలమ్మ దగ్గరికి వెళ్ళారు. ఆ ముసలమ్మ గనక సాక్ష్యం ఇచ్చేసింది అంటే మనం లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ కటకటాల వెనక్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఉరికమ్మ వెళ్ళాలి. అవ్వా, సుశీల్ని ఎవరు హత్య చేశారో నువ్వు చెప్పకపోతే రేపు నన్ను గుర్తిస్తారు. ఆడ మనసులో అమ్మ మనసు ఉంటుంది. అది బిడ్డను కాపాడుతుందంటారు. అమ్మా, నిజం చెప్పి నా ప్రాణాలను కాపాడు. చెబుతాను బాబు, చెబుతాను. రేపో మాపో పోయే నా ప్రాణానికి ఈ జన్మలో వినలేననుకున్న పిలుపు విన్నాను బాబు. సుశీలమ్మను చంపింది నువ్వు కాదు, చంపిన వాడు వేరే ఉన్నాడు. ఎవరమ్మ వాడు? వాడెవడో ఎక్కడుంటాడో నాకు తెలియదు బాబు. మనిషిని చూస్తే మాత్రం గుర్తుపట్టగలను. చిరంజీవి, అంతా విన్నాను. ఇక్కడ ఉండడం ప్రమాదం. రా. ఇదంతా నీ మీద నాకు అనుమానం రావడం కోసం ఎవరో చేస్తున్న ప్రయత్నం అనిపిస్తోంది. నువ్వు ముసలమ్మతో నిజం చెప్పించబోయేసరికి నిన్ను చంపాలని అనుకున్నారు. బాధగా ఉందా? మనసులో ఉన్న బాధతో పోల్చుకుంటే ఇదే పాటి తెచ్చినా. ప్లీజ్ అలా అనుకో. ఐఎమ్ సారీ అన్నానుగా. చాలా అలసిపోయింది అర్చన. ఈ పోరాటంలో నా అనుకునే మనిషి ఎవ్వరూ లేక మరీ ఒంటరి వాడిని అయిపోయాను. నాకిప్పుడు ఓదార్పు కావాలి. కనీసం నా వాళ్ళైనా నన్ను నమ్మితే ఉరికంబానైనా నవ్వుతూ ఆహ్వానిస్తాను. అలా ధైర్యపడకో. నాకు నువ్వు, నీకు నేను ఉన్నావు. మనిద్దరం కలిసి దీన్ని ఎదుర్కొందా. నువ్వు మాత్రం బాధపడకో. ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. డోంట్ వరీ. నిజంగా ఉన్న బాధ కన్నా బాధలో ఉన్న భ్రాంతి మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది. ఒక్కసారి హాయిగా నవ్వేస్తే ఆ బాధే మనల్ని చూసి భయపడి పారిపోతుంది. ఏది నవ్వు?
నవ్వు నవ్వమంటుంటే అలా సంపంగి పూసినట్టు సన్నాయి మోగినట్టు నవ్వాలి. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. ఏడికి పోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో. చిలక కొట్టే వేళ, పిల్ల పాప నిదరే పోయే వేళ, ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాల, ఎదటే తుమ్మెద పాట పూల బాట వేయాల. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. మల్లె జాజి మత్తు జల్లే వేళ, పిల్లగాలి జోల పాడే వేళ, వరదై పొంగే వేళ, నేనే నీవై వనపై సాగే వేళ, కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలా, పుట్టిన ఎన్నెల్లో పుట్టకలు కాగాల, పగలే ఎన్నెల గుమ్మ చీకటి కవ్వలడాల. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. సార్ సార్ చాలా ఘోరం జరిగిపోయింది సార్. ఓబ్లేశ్వరం ధారాసింగ్ ఎవరో విడిపించేశారు. నాకు శిక్ష పడాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంటే నిజంగానే నువ్వు ఈ నేరం చేయలేదంటావా? లేదు సార్. అవునంకల్, ఆ మాట ఆ ముసలమ్మ తన నోటితో స్వయంగా చెప్పింది, నేను విన్నాను. అయ్యయ్యో, చాలా పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ ముసలమ్మో ఆ రౌడీ వెధవో ఎవరో ఒకళ్ళు లేకపోతే రేపు కోర్టులో చిరంజీవిని రక్షించడం చాలా కష్టం. పైగా రేపే 10వ తారీఖు. రేపట్లోగా వాళ్ళిద్దరిని ఎలాగైనా పట్టుకుంటాను సార్. ఏవో కొన్ని ఆధారాలు సంపాదిస్తాను. అచ్చా పద. ఆగండి. మొత్తానికి ఎలాగైతేనే మీరిద్దరూ ఒకటయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం ఇలాగే ఉండాలని
నా అభిలాష. థ్యాంక్ యూ అంకుల్. జీవితాంతం నేరస్తుడి వేలుముద్రలు సాధారణంగా ఇలా 5 వేళ్ళు లేదా ఇలా 4 వేళ్ళు పడతాయి. కానీ సుశీల గదిలో దొరికిన వేలుముద్రలు మాత్రం కొన్ని ఇలా 5 వేళ్ళు, కొన్ని ఇలా ఉంగరం వేలు లేని వేలుముద్రలు దొరికాయి. హలో, ఇదిగో ఆ అర్చన నీ గురించి నోరు జారక ముందే దాని నోరు నొక్కాయి. ఆ చిరంజీవి గాడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా క్లూలు సంపాదించక ముందే వాడు గొంతు పిసికాయి. అంటే ఈ కథంతరికి మూల కారణం ఈయన అయి ఉండాలి. మై గాడ్. ఇప్పుడు చెప్పరా, ఆ సర్వోత్తమరావుకి సుశీలకి ఏమిటి సంబంధం? రే రే రే, నీ శవాన్ని సీక్రెట్ గా అమ్మయ్యా, నాకేం తెలీదురా బామ్మర్ది. రాయ్, చెప్పకపోతే నేను చంపుతాను రా. రే, నీ శవానికి సన్మానం చెయ్య, వదలరా చెప్తాను. ఆ సుశీల సర్వోత్తమరావు కూతురేనరా బామ్మర్ది. సర్వోత్తమరావు కూతురా? ఏమి నువ్వు చెప్పేది నిజమా? నీ సెల్లెలు శవం మీద ఒట్టరా బామ్మర్ది, నీతో అబద్ధం ఎందుకు చెప్తారా? రోజు తప్ప తాగి ఈ సూర్యు కింద పడుకోవడం నాకు అలవాటు. ఆ రోజు మందు సాలేదు, దెయ్యపిల్ల నిద్రట్టక గిలగిల కొట్టుకుంటూ ఉంటాను. ఒక కారు చాగినది, అందులో సర్వోత్తమరావు గారు దిగినారు. ఈ బామ్మర్దికి ఇయ్యేలప్పుడు ఏంటో ఏటి పనా అని తుప్పల సాటు నక్కలాగా ఇదిగిదిగిదిగిదిగో ఈ కిటికీ సాటు నిలబడి చూస్తాను. నువ్వు చెప్పిందంతా యథార్థమే. నువ్వు నా కూతురువి, కానీ ఆ సంగతి లోకం ముందు ఒప్పుకోలేను. ఎందుకంటే నాకున్న పరువు, ప్రతిష్ట, పరపతి, హోదా అన్ని అగ్గిపుల్లతో గీసినట్టు పగ్గున మండి బూడిదైపోతాయి. దానికి నేను ఒప్పుకోలేను. సర్వోత్తమరావు గారు, తల్లిని పోగొట్టుకున్నాను, ఉన్న తండ్రిని కూడా లేడనిపించుకుని ఒంటరిగా ఈ సమాజంలో అనాథగా బ్రతకమంటారా? చెప్పండి. ఆ కర్మ నీకు పట్టనివ్వను. నీకు కావలసినంత డబ్బిస్తాను. ఇక్కడి నుంచి దూరంగా పోయి హాయిగా బ్రతుకు. చూడండి, కాలు జారి నాడదాని కూతుర్లా అష్టైశ్వర్యాలతో బ్రతకటం కంటే కనీసం తండ్రైనా ఉన్నాడు తృప్తితో పేదరికంలో బ్రతకటమే ఏ మనిషికైనా అదృష్టం. అందుకే నాకు డబ్బక్కర్లేదు. సమాజంలో మీ బిడ్డగా గుర్తింపు కావాలి. నీకు ఆ గుర్తింపు వచ్చిన రోజున సమాజంలో నాకు గుర్తింపు లేకుండా పోతుంది. కనుక లేని పోనాశలు పెట్టుకోకు. అది అసంభవం. కోర్టుకెక్కి మీరే నా తండ్రిని రుజువు చేసుకుంటాను. నీ నిర్ణయాన్ని మార్చుకోవా? మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు, మీరు నా తండ్రిని ఒప్పుకునే వరకు నిద్ర కూడా పోను. కొందరు నిద్రపోవడానికి జోకెట్టాలి, మరికొందరు నిద్రపోవడానికి జోలపాడాలి. నువ్వు నిద్రపోవడానికి ఏం చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. ఆ అమ్మని పెర్మనెంట్ గా శవం చేసేస్తానని చెప్పి ఇట్టాగే వెళ్ళిపోనాడు పెద్ద బామ్మది.
స్ఫూర్తి వీడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు. నేను అర్చన దగ్గర అలాగే. హలో, నేను అర్చని. అంకుల్ రూమ్ కనెక్షన్ ఇవ్వండి. దారాసింగ్ నేను చంపాడా? మరి ఎలా తప్పించుకున్నావు? మై గాడ్. చూడు, నువ్వు ఇంకేం మాట్లాడకు. తక్షణం ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాయి. ఆ ఇంట్లో మన వాళ్ళు ఎవరో పగవాళ్ళు ఎవరో తెలియడం లేదు. తిన్నగా ఫ్యాక్టరీకి వచ్చేసాయి. ఎందుకో నేను హాస్పిటల్కి వచ్చేస్తాను. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఫ్యాక్టరీకి వచ్చేస్తున్నాను. నువ్వు రివాల్వర్ తీసుకు బయలుదేరు. వచ్చావా అమ్మా? నీకోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నానమ్మా. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వచ్చాను. అబ్బా, నాకెంత భయం వేసిందో తెలుసా అంకుల్? నీకొక్క కారణంగా భయం వేసింది, నాకు మరో కారణంగా భయం వేసింది. అన్ని భయాల్ని ఆ రివాల్వరే తీరుస్తుంది. ఆ రివాల్వర్ ఎలా ఇవ్వమ్మా? అంకుల్, ఆ దారాసింగు ఆ పశువు నన్ను ఏం చేయబడా తెలుసా? వాణ్ణి అలా చెయ్యమని నేనే చెప్పి పంపాను. అంకుల్, నేను చెప్పినట్టు ఆ రాస్కల్ చేసుంటే ఈవేళ ఈ రివాల్వర్ కి నా చేతికి పని ఉండేదే కాదు. అంకుల్, ఏమిటి నువ్వు అనేది? నువ్వు వాణ్ణి నన్ను చంపమని? చచ్చిపోయే ముందు కొన్ని నిజాలు తెలిస్తే మూసేసిన లాకర్లో నల్ల డబ్బులు అప్పడుంటాయి. సుశీలను చంపించి ఆ నేరాన్ని చిరంజీవి మీదకి తోసింది నేను. సుశీల నా కన్న కూతురు. సుశీల? సుశీల నీ కూతురా? అవును. 20 సంవత్సరాల క్రితం నేను చేసిన పాపం సుశీల రూపంలో నన్ను వేధించసాగింది. తన తల్లిని నేను చంపేసిన విషయం రుజువులతో సహా బయట పెడతానని నన్ను భయపెట్టసాగింది. ఆ రుజువులు బయటపడిన మరుక్షణం నేను ఉరికంబడం ఎక్కడం ఖాయమని నాకు బాగా తెలుసు. ఆ పరిస్థితుల్లో సుశీలను వదిలించుకోవడం తప్ప గత్యంతరం కనిపించలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఆ రాత్రి చిరంజీవి నాకు మంచి ప్లాన్ చెప్పాడు. నాకు గొప్ప ఆలోచన వచ్చింది. సుశీలను చంపేసి ఆ శవాన్ని చిరంజీవికి అప్పగిస్తే ఎలా ఉంటుందా అని. నేను అనుకున్నట్టుగానే నా ప్లాన్ అమలు జరిగింది. నా మాట నమ్మి చిరంజీవి జైలుకెళ్ళాడు. ఆ తర్వాత గవర్నర్తో నేను ఫోన్ చేయడం అబద్ధం. లోయలో కారు తోసేసిన ఆ కాలు విరిగినట్టు మీతో చెప్పడం అబద్ధం. నేను చేసిన తప్పొక్కటే, నెగటివ్స్ మర్చిపోవడం. అవి నీకు దొరుకుతాయని, వాటితో నువ్వు చిరంజీవిని రక్షిస్తావని నేను ఊహించలేకపోయాను. దాంతో కథ అడ్డం తిరిగింది. అందుకే ఓబులేసిన రంగంలోకి దించాను. ఇన్ని నిజాలు తెలిసిన చిరంజీవిని నిన్ను చంపకపోతే కాసేపట్లో చిరంజీవికి పడబోయే ఉరిశిక్ష నాకు పడుతుంది. ఈ నిజాలన్నీ మీ ద్వారా బయటపడకూడదని చిరంజీవి చరిత్రకు అక్కడ ఓబులేసును ముగింపు రాయమన్నాను. ఇక్కడ నీ చరిత్రకు నేను ముగింపు రాస్తున్నాను. మీ ఇద్దరి తెలివితేటలకి ఓ అందమైన ముగింపు నేను ఈ విధంగా ఇస్తున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.
మిస్టర్ సర్వోత్తమరావు, మీ నేరాలను మీరు ఒప్పుకుంటున్నారా? మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? సుశీల హత్య కేసులో ముద్దాయి సర్వోత్తమరావు క్రింది కోర్టు వారు విధించిన ఉరిశిక్షనే ఖాయపరచడమైనది. ఆపండి మిలాడ్. ముద్దాయి తరపున వాదించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిలాడ్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి కన్న కూతుర్నే అతి దారుణంగా హత్య చేయించాడు. మేనకోడల్ని, మరో మనిషిని నిలువునా చంపడానికి ప్రయత్నించాడు. అంతేకాదు మిలాద్, చట్టాన్ని మోసం చేయాలనుకున్నాడు. ఇటువంటి మనిషికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఉరిశిక్ష విధించి తీరాలి. He must be hanged by night till he is dead. బట్ మిలాద్, ఈ ఉరిశిక్ష విధించడం వలన మనం సాధించేదేమిటి? అతి భయంకరమైన నేరం చేసిన ఒక ముద్దాయి ఒక్క క్షణం గిలగిల్లాడి హాయిగా ప్రాణం వదిలేస్తే చిన్న శిక్ష విధించటం ఈజ్ ఇట్ రైట్, ప్రాపర్ ఆర్ జస్టిఫై? నో మిలాద్, అసలు దోషికి శిక్ష ఎందుకు? తాను చేసిన తప్పు ఎంత భయంకరమైనదో తాను తెలుసుకోవడానికి, పశ్చాత్తాపడటానికి, మనసు మారటానికి, పరివర్తన చెందటానికి. నేరస్తుడు అనుక్షణం పశ్చాత్తాపంతో కుమిలిపోయి తాను చేసిన తప్పు తెలుసుకోవాలంటే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి. తన వాళ్ళకు దూరం చేయండి, రాళ్లు కొట్టించండి, ఇటుగా మోయించండి. అతన్ని శారీరకంగా, మానసికంగా బాధపెట్టి బాగు చేసి ఆ బాగుపడిన మనిషిని మళ్ళీ ఈ సమాజంలోకి తీసుకురండి. ఒక మంచి పౌరుడిగా బతికే అవకాశాన్ని కల్పించండి. అంతేగాని ఉరిశిక్ష పేరుతో ఒక నిండు ప్రాణం తీయటం అన్యాయం, అనాగరికం, అతి దారుణం. మిలాద్, ఏ మనిషి పుట్టుకతోనే హంతకుడు కాడు. పరిస్థితులు, వ్యక్తులు, సమాజం అతని హంతకుడు చేస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడవలసిన న్యాయస్థానం అతన్ని హత్య చేస్తుంది. అతను ఆలోచించకుండా ఆవేశంతో హత్య చేస్తాడు. న్యాయస్థానం ఆలోచించి అధికారంతో హత్య చేస్తుంది. వాట్ ఎ ఫాలసీ, వాట్ ఎ పిటియబుల్ ఐరనీ, వాట్ ఎ రెడిక్యులస్ నెమ్సిస్. ఉరిశిక్ష నేరస్తుని భయపెడుతుందని, చావు అతన్ని బెదిరిస్తుందని అనుకోవడం పొరపాటు. ఒక పక్క ఉరులు తీస్తూనే ఉన్నారు, మరో పక్క నేరాలు జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. మరి ఉరిశిక్ష ద్వారా న్యాయం, చట్టం సాధించింది ఏమిటి? ఒక మనిషికి ఉరిశిక్ష అమలు జరిగాక అతను నిర్దోషిని తెలిస్తే ఈ న్యాయస్థానం అతని కుటుంబానికి తిరిగి అతన్ని తీసుకొచ్చివ్వగలదా మిలాడ్? ఈ ప్రశ్న ఇంత సూటిగా ఎందుకు వేస్తున్నానో తెలుసా మిలాడ్? 20 సంవత్సరాల క్రితం ఇలాంటి న్యాయస్థానంలోనే ఒక నిర్దోషి దోషిగా నిరూపించబడి ఊరిత్రాటికి బలైపోయాడు. ఆఖరి నిమిషంలో ఆ అభాగ్యుడు కొడుకైన ఓ పసివాడు తన తండ్రి నిర్దోషని తెలిసి ఎలా రక్షించుకోవాలో తెలియక గుండెలు బాదుకుని ఏడ్చాడు మిలాడ్, గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఆ పసివాడు మరెవరో కాదు మిలాడ్, నేనే. మిలాడ్, ఆనాడు మిమ్మల్ని, ఈ సంఘాన్ని అడిగే అవకాశం నాకు లేకపోయినా ఈనాడు అడుగుతున్నాను. నా తండ్రిని నాకు తెచ్చివ్వగలరా? చెప్పండి మిలాడ్, చెప్పండి. నాలాగా మీతో చెప్పుకోవడానికి అవకాశం లేని ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది అభాగ్యులు ఎంతగా కుమిలిపోతున్నారో మీకు తెలియదు మిలాద్, తెలియదు. వాళ్ళందరి కన్నీటితోనైనా ఉరిశిక్షని ఈ రాజ్యాంగం నుంచి తుడిచేయాలి మిలాద్, తుడిచేయాలి. బ్రతుకనేది భగవంతుడిచ్చిన వరం. చట్టం పేరుతో, శిక్ష పేరుతో దాన్ని మన చేతులకు లాక్కోవడం అన్యాయం. జీవహింస మహాపాప్ మన బుద్ధుడు నడిచిన ఈ నేల మీద ప్రాణం పోసే భగవంతుడికి ఒక్కడికే ప్రాణం తీసుకునే హక్కు ఉందని చాటి చెప్పిన మహాత్మా గాంధీ పుట్టిన ఈ గడ్డ మీద, ప్రపంచ చరిత్రలో క్షమకు పుట్టిలేని ఈ పవిత్ర భారతదేశంలో ఉరి పేరుతో ఒక నిండు ప్రాణం తీయడం మన అందరూ సిగ్గుపడాల్సిన విషయం మిలాడ్. And now, Milord, I pray this honorable court to revise jurisprudence, abolish this barbarous punishment, strike off section 302 from our penal code. Milord, ఒక లాయర్గా కాదు, ఒక మనిషిగా అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఉరిశిక్షని మన రాజ్యాంగం నుంచి రద్దు చేయించండి, రద్దు చేయించండి. అదే నా అభిలాష, అదే నా అభిలాష. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భగత్, సర్కారియా, రామస్వామి మొదలైన మేధావుల వ్యక్తిగత అభిప్రాయాన్ని అనుసరించి డిఫెన్స్ లాయర్ చిరంజీవి చేసిన వాదనను పరిశీలించిన పిమ్మట ముద్దాయి సర్వోత్తమరావు కోర్టు వారు ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడమైనది. ఈ కేసులో ముఖ్య దోషి అయిన భీమేశ్వరికి కూడా యావజ్జీవ శిక్షను విధిస్తూ ఆ నేరానికి సాయపడిన ఓబులేసుకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించడమైనది. న్యాయమూర్తుల వ్యక్తిగతమైన అభిప్రాయం ఏదైనప్పటికీ
రాజ్యాంగాన్ని మార్చి ఉరి శిక్షను రద్దు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి మాత్రమే ఉందని తెలియజేస్తూ ఆ శిక్ష రద్దు కావాలని మనసారా ఆశిస్తున్నాను.